హాయ్, వెల్కమ్ టు వైకే టీవీ. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. రాష్ట్రంలో అత్యధికంగా తెలిసిన ఐఏఎస్ పేరు ప్రవీణ్ ప్రకాష్. అత్యధిక వివాదాస్పదమైన ఐఏఎస్ ఆఫీసర్గా గూగుల్ చూపించే పేరు కూడా బహుశా ప్రవీణ్ ప్రకాష్దే కావచ్చు. ఆయన సర్వీసులో తీసుకున్న నిర్ణయాలు కొందరికి మోదం, ఎంతోమందికి ఖేదం. యువకుడిగా గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ కమిషనర్గా ఆయన నిర్ణయాలు ఇప్పటికీ కొనియాడబడుతుంటాయి. విజయవాడ, విశాఖపట్నం లాంటి జనసమర్థ సిటీస్లో రోడ్డు వైండింగ్ సాకారమైందంటే అది ప్రవీణ్ ప్రకాష్ చలవే అని ఇప్పటికీ అందరూ చెప్తుంటారు. కానీ ఆయన ఉన్నతాధికారిగా తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమే. చివరకు ఆయన తీసుకున్న వాలంటరీ రిటైర్మెంట్ కానీ, ఇటీవల సారీ అంటూ విడుదల చేసిన వీడియో కానీ అన్నీ సెన్సేషన్ క్రియేట్ చేసినవే. అలాంటి సెన్సేషనల్ డెసిషన్స్ కేర్ ఆఫ్ ప్రవీణ్ ప్రకాష్. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు మనతో ఉన్నారు. సార్, వెల్కమ్ టు వైకే టీవీ. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. ఐఎమ్ ఫైన్ సార్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాం. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ యూ ఆన్లైన్. సార్, ఫస్ట్ థింగ్, మీరు ఒక మాట చెప్పారు గతంలో మనందరం ఒకసారి ఇంటరాక్ట్ అయినప్పుడు. స్కూలింగ్లో మీరు చాలా టాప్ క్యాండిడేట్ అని మీరు చెప్పడం జరిగింది. ఒకసారి వెనక్కి వెళ్దామా? అంటే స్కూలింగ్లో టాప్ అంటే మీరు టాప్ క్యాండిడేట్, డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ క్యాండిడేట్, స్టేట్ టాపర్గా ఉన్నట్టుగా ఒకసారి ఏదో డిస్కషన్లో వచ్చింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళు జనరల్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్ యూపీఎస్సి, ఏపీపీఎస్సి కానీ, డిఎస్సి కానీ జనరల్గా అన్ని అకాడమిక్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ కదా. నేను కాదు ఐ థింక్ ఏపీ కార్డర్లో ఉన్న మెజారిటీ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ జనరేషన్లో వాళ్ళ ఇయర్లో ఇప్పుడు 10th 12th చేశారు. బహుశా అందరు టాపరే. అంటే మీకు ఐఏఎస్లో అంటే మీకు తెలుసు కదా, యూపీఎస్సిలో ఐఏఎస్లో వచ్చినప్పుడు విత్ ఇన్ ద యూపీఎస్సి కూడా హైయర్ ర్యాంక్ వాళ్ళకి వస్తుంది. సో మామూలుగా వాళ్ళు దేవుడి కృపతో అకాడమిక్ లో బాగా ఉంటారు. సో అందరు ఎట్లా ఉంటారు, నేను కూడా అట్లే. రైట్ సార్. అంటే మీరు ఎంఎస్ యుఎస్లో చేశారు, బీటెక్ ఎక్కడ చేశారు సార్? నేను బీటెక్ నేను చదువుకున్నప్పుడు ఆ టైంలో ఐఐటి కాన్పూర్ బాగా క్రేజ్ ఉండేవాళ్ళు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఐఐటి కాన్పూర్కి సార్. సో నేను అప్పుడు 12th అయిన తర్వాత జేఈ పరీక్ష రాసి నేను ఐఐటి కాన్పూర్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ 4 years జాయిన్ చేశాను నేను సార్. ఇక్కడ యుఎస్లో వాట్ అబౌట్ ఎంఎస్? యుఎస్లో అప్పుడు వెళ్ళలేదు. మధ్యలో నేను ఒక జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే కలెక్టర్షిప్ ఈజ్ అప్ టు కలెక్టర్షిప్. మున్సిపల్ కమిషనర్ ఉండొచ్చు, కలెక్టర్ ఉండొచ్చు, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇదన్నీ ఫీల్డ్ పోస్టింగ్. ఓకే. ఒక ఫీల్డ్ పోస్టింగ్ అయిన తర్వాత పాలసీ మేకింగ్ ఎట్లా చేయాలి, అది ఇట్స్ సెకండ్ ఫేజ్ ఫర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్. అంటే సెక్రటేరియట్ లో పాలసీ మేకింగ్ చేయడం, పాలసీ ఎగ్జామిన్ చేయడం, ఫైల్ ఎగ్జామిన్ చేయడం. సో ఆ ట్రైనింగ్ తీసుకోవడానికి నేను 1 yearకి మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్ చెప్పి, అప్పుడు ప్రపంచంలో ఉన్న బెస్ట్ కోర్స్ అది మ్యాక్స్వెల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, అప్ స్టేట్ న్యూయార్క్. అంటే ఒకసారి క్యూజ్ ఒక ప్లేస్ ఉంది న్యూయార్క్, నియాగ్రా మధ్యలో. ఓకే. అక్కడ ఈ స్కూల్ ఉంది, మ్యాక్స్వెల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. అక్కడ 2009లో నేను డిగ్రీ చేశాను సార్. ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అక్కడ యుఎస్లో. రైట్ సార్. యాక్చువల్గా ఇప్పటిదాకా మీ సర్వీస్లో సంతృప్తి కలిగించినటువంటి నిర్ణయం ఏంటో ముందు చెప్తారా? ఒక్కటి అట్లీస్ట్, ఎన్నైనా పర్వాలేదు. అంటే నేను, మీకు తెలుసు కదా, నాకు 2014లో స్టేట్ డివైడ్ అయినప్పుడు నాకు తెలంగాణ కార్డర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాట్ చేయడం జరిగింది. అవును. నేను ఒక నార్త్ ఇండియన్, నాకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా, అంటే నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది హైదరాబాద్లో ఉన్నారు. ఈవెన్ నా ఐఐటి ఫ్రెండ్స్, మా తెలుగు ఐఐటి ఫ్రెండ్స్ కూడా కాన్పూర్ ఉన్న వాళ్ళు కూడా, ఇప్పుడు వాళ్ళు కూడా ఈవెన్ గుంటూరు వాళ్ళు ఉండొచ్చు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్, కృష్ణ వాళ్ళు ఉండొచ్చు. అందరూ హైదరాబాద్లో సెటిల్ అయినారు. సో అప్పుడు నాకు తెలంగాణ కార్డర్ అలాట్ అయినప్పుడు చాలా అందరు మా ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేశారు. నువ్వు ఢిల్లీ నుంచి వస్తావు, మనం ఇక్కడే ఉంటాం, టైం అయిన తర్వాత హైదరాబాద్లో నాతో ఉంటావు. నేనే అప్పుడు వాళ్ళకి ఒక సర్ప్రైజ్ న్యూస్ ఇచ్చా. అంటే నేను ఇప్పుడు తెలంగాణ కార్డర్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, జయేష్ రంజన్ గారు.
జయేష్ రంజన్ గారికి ఏపీ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త పాలసీ తీసుకువచ్చారు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సో నేను మ్యూచువల్ ట్రాన్స్ఫర్ తీసుకొని తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చాను. ఎస్. సో అందరు చాలా సర్ప్రైజ్ అయినారు, నా ఫ్రెండ్స్ రిలేటివ్స్. అంటే నార్త్ ఇండియన్, మీ ఫ్రెండ్స్ అందరు హైదరాబాద్ లో ఉన్నారు, అవును. నువ్వు మార్చి ఎందుకు నువ్వు తెలంగాణ ఆంధ్రాకి ఆంధ్రాకి వెళ్తున్నావు అంటే అంటే నాకు నా లైఫ్ లో మాక్సిమం సంతృప్తికరమైన పీరియడ్ ఈజ్ 2000 to 2004. ఓకే. అంటే అది విజయవాడ మున్సిపల్ కమిషనర్, గుంటూరు మున్సిపల్ కమిషనర్. గుంటూరు మున్సిపల్ కమిషనర్ అంటే అప్పుడు పని చేసినప్పుడు నేర్చుకున్నాము, డెలివరింగ్ అండ్ లెర్నింగ్. బట్ 2002 to 2004 ఎవ్రీ డే ఇన్ విజయవాడ. ఇట్స్ ఎ మెమొరబుల్ డే. నా లైఫ్ లో 30 years లో నా లైఫ్ లో నేను చాలా పోస్ట్ చేశాను. తర్వాత నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ మిషన్ డైరెక్టర్ స్వచ్ఛ భారత్ చేశాను, సెకండ్ మిషన్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ ఫర్ టెక్నాలజీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ చేశాను. నేను రకరకాల పోస్ట్ చేశాను. స్టేట్ గవర్నమెంట్ లో సెక్రటరీ టు సీఎం చేశాను, ఎడ్యుకేషన్ సెక్రటరీ చేశాను. బట్ మోస్ట్ మెమరబుల్ విల్ బి ఆల్వేస్ ఇన్ మై లైఫ్, ఐ విల్ హోల్డ్ ఇట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, విల్ బి మున్సిపల్ కమిషనర్ విజయవాడ. ఎస్ సార్. మున్సిపల్ కమిషనర్గా గేట్లకు తాళాలు వేశారు, లేట్ వస్తే బయట ఉండాలని ఇచ్చినట్టుగా గుర్తుంది నాకు. అంటే అప్పుడు అన్ని అంటే నాట్ వన్ ఏరియా, అంటే ఇటు సెకండ్ ఒక సెకండ్ ఇన్నింగ్ అంటే నేర్చుకున్నాము. తర్వాత విజయవాడ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు కొంచెం ఎక్స్పాండ్ అయింది. అప్పుడు అంటే ఓవర్ బిల్ట్ బట్ చాలా అంటే హై డెన్సిటీ ఉన్న సిటీ. అంటే ఒక మున్సిపల్ కమిషనర్ కి ఆ ఫీలింగ్ అంటే ఓకే నేను మంచి 1-to-1 అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలుగుతాము. సెకండ్ ఏంటంటే విజయవాడలో అందరూ వెదర్ ఇట్ ఈస్ ఎంప్లాయీస్ కానీ, పీపుల్ కానీ, లేకపోతే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కానీ, అంటే చాలా మనమే చెప్తే వాళ్ళకి ఇంకా 2 steps ముందు ఉంటారు. సో దట్స్ అ వెరీ ఫ్యాసినేటింగ్ వర్క్ ఇన్ ఎనీ ప్లేస్. గ్రేట్ ఎక్స్పీరియన్స్. రైట్ సార్. విశాఖపట్నం కలెక్టర్ కానీ, ఈస్ట్ గోదావరి అక్కడ కలెక్టర్గా చేసినప్పుడు ఇప్పటికి కూడా కలెక్టర్గా ప్రవీణ్ ప్రకాష్ అనేది ఒక స్టాంప్, ఒక ముద్ర ఉంది. సో ఏంటి ఆ స్పెషాలిటీ ఏంది? ఆ రోజు ప్రవీణ్ ప్రకాష్ గారిని ఒకసారి గుర్తు చేస్తారా? అంటే నేను విజయవాడ మున్సిపల్ కమిషనర్ చేసినప్పుడు వైజాగ్ కలెక్టర్గా వెళ్ళాను. ఓకే. నాకు అక్కడ లోడ్ నాకు విజయవాడ లోడ్ నుంచి 1/3 కనిపించింది. విజయవాడ, గుంటూరు, ఇట్ పుషెస్ యూ. అంటే ఎవరి మనిషి, నేను అంత మరీ యాక్టివ్ గా ఉండేవాళ్ళు కాదు, ఓకే యావరేజ్, బట్ ఇట్ పుషెస్ యూ, ఇట్ టేక్స్ బెస్ట్ అవుట్ ఆఫ్ యూ. అండ్ 4 year కష్టపడ మీకు ఇట్ డిమాండ్స్ వెరీ హార్డ్ వర్క్ ఫ్రమ్ యూ. అంత హార్డ్ వర్క్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2004 వరకు నేను కాదు, మీరు ఎవరన్నా సరే ఆఫీసర్తో అడగండి. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చాలా మంది సీనియర్ ఆఫీసర్స్ అంతా ముందు అక్కడ ఎవరు పని చేసిన వాళ్ళు ఆఫీసర్స్, సమీర్ శర్మ సార్ ఉండొచ్చు, అజయ్ మిశ్రా గారు ఉండొచ్చు, ఆదిత్యనాథ్ దాస్ ఉండొచ్చు, రాశి భట్టాచార్య గారు ఉండొచ్చు, మీరు అరవింద్ కుమార్ గారు ఉండొచ్చు, మీరు ఎవరితో అడగండి. ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ విజయవాడ. సో నేను ప్రతిసారి చెప్తాం, కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ స్టార్ట్ ముందు చేసిన ముందు ఇంటర్న్షిప్ చేయాలి అంటే విజయవాడ అండ్ గుంటూరు ఇస్ ద ప్లేస్. లైఫ్ లాంగ్ పర్ఫెక్ట్ ఎంప్లాయీగా తయారవుతారు, ప్రొఫెషనల్గా తయారవుతారు. దట్స్ గ్రేట్ సార్. సౌండ్స్ గుడ్. సార్, ఆంధ్ర భవన్ రెసిడెంట్ కమిషనర్గా స్మూత్గా వెళ్ళిపోతున్న టైం నుంచి సడన్గా ఏపీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా, సీఎం సెక్రటరీగా రావడంతో ఒడిదుడుకులకు లోనయ్యారు. మీకు ఏపీ భవన్ పోస్టింగ్ అంతా స్మూత్ కాదు. ఓకే. నేను ఇప్పుడు జాయిన్ అయినాము ఆ మంతే, లేకపోతే 2-3 months తర్వాత నేను జాయినింగ్ తర్వాత టీడీపీ లెడ్ స్టేట్ గవర్నమెంట్, మీకు భారతీయ జనతా పార్టీ లెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో డిఫర్ అయింది. ఓకే. హూ ఇస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఢిల్లీ? ఐఎమ్ ద రిప్రజెంటేటివ్. నేనే అన్ని రిపోర్ట్ తయారు చేయాలి,
అంటే మెయిన్ అంటే అప్పుడు అప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఏమిటంటే ఢిల్లీలో ఉన్న సీనియర్ ఆఫీసర్స్ ఉండొచ్చు, నేషనల్ మీడియా రిప్రజెంటేటివ్ ఉండొచ్చు, ఇంకా ఇంపార్టెంట్ పీపుల్ ఉండొచ్చు. వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ వాదన మీద అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద కానీ స్పెషల్ స్టేటస్ మీద కానీ ఎందుకు డిఫర్ అవుతున్నారు. ఓకే, అంటే చాలా మంది అంటే లేదు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఫ్లిప్ ఫ్లాప్ చేస్తుంది, ఒకసారి ఈ సైడ్ ఉంటుంది, ఒకసారి ఈ సైడ్ ఉంటుంది. లేదు, ఇట్ ఈస్ ఎందుకు అట్లా ఆ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు పడింది? ఏపీ గవర్నమెంట్ అంటే మీకు గుర్తుంది కదా, అప్పుడు స్టేట్ గవర్నమెంట్ అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ క్యాబినెట్ గవర్నమెంట్ నుంచి బ్యాట్ వచ్చింది. అప్పుడు అశోక్ గజపతిరాజు గారు కానీ వైఎస్ చౌదరి గారు కానీ మినిస్టర్ నుంచి రాజీనామా చేసి బ్యాట్ వచ్చారు. సో అప్పుడు ఈ అన్ని పర్సెప్షన్, ఏపీ గవర్నమెంట్ పర్సెప్షన్, మా సీఎం గారి పర్సెప్షన్, ఇక్కడ అందరు ఉన్న ఆల్ ఇంపార్టెంట్ అంటే దట్ ఈస్ ఆల్సో ఒక 1-to-1 చెప్పడం. సో అది కూడా ఇక్కడ మీకు ఐడియా ఉందా? ఢిల్లీలో అన్ని మీరు డిజిటల్ ట్రేస్ చూసుకుంటారు అని ఏం చేసుకుంటారు. ఎందుకంటే నేను దీని ముందు 2014 నుంచి 17 వరకు నేను 2 పోస్ట్ చేసేవాళ్ళు. ఒకటి అంటే స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్, రెండు అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ వారాణసి అంటే ప్రైమ్ మినిస్టర్ గారు కాన్స్టిట్యుయెన్సీ. సో ఇట్లా సీఎంస్ వాళ్ళు కుప్పం కాన్స్టిట్యుయెన్సీకి స్పెషల్ ఆఫీసర్ వేస్తారు, పులివెందుల కాన్స్టిట్యుయెన్సీకి స్పెషల్ ఆఫీసర్ వేస్తారు. నాకు కూడా నాట్ అట్ దాట్ లెవెల్ బట్ కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్స్ ఫర్ వారాణసి కోసం ఇచ్చారు. తర్వాత నేను చిన్న వయసులో వచ్చాను. నా పేరెంట్స్ కోరిక అంటే బాబు ఆర్బీఐ గవర్నర్ ఉండాలి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండాలి, క్యాబినెట్ సెక్రటరీ ఉండాలి. అట్లా ఉన్నప్పుడు నేను కూడా నా ఇమేజ్ బాగా చూసుకోవాలి కదా. బట్ నేనంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఇద్దరు అంటే ఆల్వేస్ మెంటర్, టీచర్ నుంచి ఎక్కువ కాదు, గాడ్ లాగా ఉంటారు. ఒకటే అంటే ఎవరు కలెక్టర్ ట్రైనింగ్ ఇస్తారు. నాకు ట్రైనింగ్ కే రాజు గారు ఇచ్చారు కర్నూలు జిల్లాలో. వాళ్ళు ఒక గాడ్ లాగా ఉంటారు. సెకండ్, ఆ టైంలో నాకు కాదు, మీరు ఎవరినా ఐఏఎస్ అవ్వడంతో అడగండి, ఎవరు ట్రైనింగ్ టైంలో ఎవరు చీఫ్ మినిస్టర్ ఉంటారు. నేను ట్రైనింగ్ టైంలో మా చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన హీ నీడ్స్ మీ. నేను మనసావాచ కర్మతో. సో 17 to 19 మధ్యలో మీరు ఢిల్లీలో ఎవరితో అడితే 24 లో రిజల్ట్ అయిన తర్వాత ఇక్కడ నాకు ట్రోలింగ్ వస్తుంది. ఏమిటి ఇక్కడ విజయవాడలో అంటే ప్రవీణ్ వైఎస్ఆర్సీపీ మనిషి చూడు ఏమైంది. ఢిల్లీ నుంచి నాకు కంగ్రాచులేటరీ ఫోన్ వస్తుంది. ప్రవీణ్, నీ పాత బాస్ ఇస్ బ్యాక్ ఇన్ యాక్షన్. హోప్ టు సీ యూ ఆల్సో అలాంగ్ విత్ యువర్ బాస్ దట్ నేషనల్ లెవెల్. నేను ఈ రెండు ఎట్లా హ్యాండిల్ చేయాలి? విజయవాడ చెప్తుంది నువ్వు విలన్, ఢిల్లీ చెప్తుంది యు ఆర్ బ్యాక్ యాజ్ హీరో, మీ బాస్ ఇస్ బ్యాక్. ఎవరు బాస్ ఎవరు విలన్ ఏడు తెలుసు. ఓకే, రైట్ సార్. సింహనైకు మీరు ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సీఎం సెక్రటరీగా వచ్చినారు. సీఎం జగన్ ఆఫీస్లో మోస్ట్ పవర్ఫుల్ ఆఫీసర్గా చలామణి అవ్వడానికి నిజమైన కారణం ఏంటి? ఎందుకంటే అక్కడ స్వీయ నిర్ణయాలకు అసలు అవకాశం ఉందా లేదని చెప్తూ ఉంటారు. మీరు అంత మోస్ట్ పవర్ఫుల్ ఆఫీసర్గా చలామణి అవ్వడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? నాకు ఇంకా నేను రివర్స్ క్వశ్చన్ అడుగుతున్నా సార్. ఆంధ్రప్రదేశ్ భవన్లో 1947 నుంచి 2019 వరకు చాలా మంది రెసిడెంట్ కమిషనర్ పనిచేశారు. ఓకే, వై నాకే ఎందుకు ప్రెసెంట్ సీఎం గారు 1-to-1 లో ఒకసారి మా అడిషనల్ కమిషనర్ చెప్పి నువ్వు ప్రవీణ్ పిలిపించు, నేను ఆయనతో 1-to-1 లంచ్ చేసుకుంటా, నాకు అంత గౌరవం, అంత ఎఫెక్షన్ ఎందుకు చూపించారు? సెకండ్, నా లాస్ట్ డే నాకు రెసిడెంట్ గా అంటే ఒక లాస్ట్ కాన్వర్సేషన్ విత్
చంద్రబాబు నాయుడు గారితో నేను రెసిడెంట్ కమిషనర్ ఉన్నాము, నా తెలుగు కూడా సరిగా రావు, Yeah. తెలుగు కూడా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ స్టూడెంట్ లాగా ఉంది. నాకు 5 జిల్లాలు తెలుసు, ఇక్కడ పని చేస్తాం. ఆంధ్రప్రదేశ్ నాకు అవగాహన లేదు. కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వైజాగ్, ఈస్ట్ కర్నూలు 5 ఉన్నాయి నాకు. Yes. ఇంకా పెద్ద నాకు ఐడియా లేదు వేరే జిల్లా గురించి. ఇందుకు 22nd మేకి, దట్ ఈస్ మై లాస్ట్ కాన్వర్సేషన్ విత్ చంద్రబాబు నాయుడు గారు, ప్రవీణ్ నేను మళ్ళీ సీఎం అవుతాము, నువ్వు నా పేషీకి రా, నువ్వు నాకు చాలా నచ్చావు. ఆయనకి నేను ఎట్లా ఫేవరెట్ అయినావు? అవును, నేను ఫస్ట్ నీతో అడుగుతున్నాము. నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఫేవరెట్ అయినాము. ఓకే సరేలే, మీరు అందరు డిస్కస్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చూస్తూ ఉంటాము. నేను ఇంకా ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. హౌ యాజ్ ఎ రెసిడెంట్ కమిషనర్ పని ఏమిటి? ఒక గెస్ట్ హౌస్ చూసుకోవడం, ఏపీ భవన్, ఎవరు వచ్చిన గెస్ట్ చూసుకోవడం, అలా ఉన్నప్పుడు నేను అంతా హౌ ఐ వాజ్ ఏబుల్ టు స్టీల్ ద హార్ట్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు? yes. సో ఐ డోంట్ థింక్ నేను దిస్ వే దాట్ వే, నేను కాదు, మెజారిటీ ఆఫ్ us మనం సిన్సియర్ గా పని చేస్తాము. సిన్సియర్ పని చేసిన వాళ్ళకి ప్రతి సీఎం ఇష్టపడతారు. ఓకే, రాజశేఖర రెడ్డి గారు ఇష్టపడారు, రోసయ్య గారు ఇష్టపడారు, ఆయన ఇష్టపడారు, మనం చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడారు, ఆయన కూడా ఇష్టపడారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడు, ఢిల్లీలో ఉన్నప్పుడు పొల్లం రాజు గారు కూడా ఇష్టపడారు, వెంకయ్య నాయుడు సార్ కూడా ఇష్టపడారు. సో హౌ కెన్ ఐ సే one person has liked me, not other people? Everybody is liked. ఓకే సార్, సీఎం నేను ఒక లైకబుల్ పర్సన్ నేను భావిస్తాను. ఇంకా ఏం భావించాలి? మీరు చెప్పండి. ఇఫ్ సంబడి ఈస్ లైక్డ్ బై ఆల్ 5 of them, then what will you say? yes, it's a great thing. Yeah, రైట్ సార్. సీఎంస్ గో టు ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్గా ఎలా దగ్గర అయ్యారు? అంటే జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్లకి సీఎం సజెషన్స్ ఇస్తారు, సజెషన్స్ తీసుకుంటారు, ఇవేరు. అత్యంత సన్నిహితమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా మీకు పేరుంది. అంటే మీరు గూగుల్ చేయండి, ఏ ఆఫీసర్ పేరు మీద పెట్టి మీరు గూగుల్ చేయండి, అందరికి ఒక్కొక్కట్లా న్యూస్ ఐటమ్ ఉంటాయి. అంటే ఒక గుడ్ థింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ కల్చర్ ఏమిటి అంటే, ఈయన సీఎం ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి గారు ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు. వాళ్ళు ఒక క్రికెట్ టీంలో కెప్టెన్ గా ఉండి అందరు ఆఫీసర్స్ కి ఆ ఫీలింగ్ ఇస్తారు. నేను ఇక్కడ, నేను నీ బాస్ కాదు, నువ్వు ఇక్కడ, నేను ఇక్కడ, అలా ఇప్పుడు ఫీలింగ్ ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చీఫ్ మినిస్టర్స్. నువ్వు నా టీం మెంబర్, కలిసి సాధిద్దాం, కలిసి ఇది చేద్దాం, కలిసి హిస్టరీ క్రియేట్ చేద్దాం, అంటే కలిసి ఇది టెక్నాలజీ చేద్దాం, కలిసి ఎడ్యుకేషన్ చేద్దాం, కట్టిద్దాం. సో వాళ్ళు చేసుకుంటారు. సో మీరు ఏ ఐఏఎస్ ఆఫీసర్ గురించి వాళ్ళ మీడియాలో చూడండి, లేకపోతే వాళ్ళు చూడండి, గూగుల్ చేసి చూడండి, అందరికి ఒక 2-3 ఐటమ్స్ ఉంటాయి. వాళ్ళు బికాస్ దే ఆర్ సో యాక్సెసిబుల్. పాత వేరే స్టేట్స్ కాకుండా మన స్టేట్ లో ద చీఫ్ మినిస్టర్స్ ఆర్ వెరీ యాక్సెసిబుల్ టు ఎనీ ఐఏఎస్ ఆఫీసర్స్. ఎవరు సెక్రటరీ, కమిషనర్, ఏ అపాయింట్మెంట్ అక్కర్లేదు. ఎవరు సీఎం, జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి గారు ఉండొచ్చు, డైరెక్ట్ గా నేరు వాళ్ళ రూమ్ లో వెళ్తారు, మాట్లాడుకుంటారు. అండ్ ఎవ్రీబడి ఈజ్ సేమ్. అక్కడ సీఎం ముందు నువ్వు సీఎం, నేను ఫలానా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, ఫలానా డిఏడి సెక్రటరీ, అందరూ సమానం. ఎవరు మెరిట్ మాట్లాడతారు వాళ్ళది. ఐ డోంట్ థింక్ ఐ వాజ్ అంతా బ్లూ వైట్. ఇట్స్ ఆల్. నేను 2009లో నేను మాస్టర్స్ చేసినప్పుడు ఒక సబ్జెక్ట్, నేను సబ్జెక్ట్ చేశాను అప్పుడు యుఎస్ లో. ఓకే, సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సిటిజన్స్ చెప్పి, అప్పుడు ఆ సబ్జెక్ట్ లో ఏం చెప్పారంటే, ఇప్పుడు ప్రతి కంట్రీలో, ప్రతి స్టేట్ లో 10 ఛానల్స్ ఉన్నాయి, 5 న్యూస్ పేపర్ ఉన్నాయి. సరేలే, వాళ్ళకి మనం ఒక ఎథిక్స్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం అంటే ఈజీ. ఇమాజిన్ ఒక్కొక్క మొత్తం ప్రపంచంలో 800 crore సిటిజన్
అంటే సిటిజన్ జర్నలిజం వస్తే సోషల్ మీడియాలో వస్తాయి, అప్పుడు ఎట్లా చేస్తాము? Yeah. ఎవరికి ఇష్టం రాసుకుంటారు. అవును. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కదా. Yes. వాళ్ళు 2009 లో ప్రెడిక్ట్ చేశారు దట్ ఏనాడు మొబైల్ బేస్డ్ సోషల్ మీడియా వస్తుంది, Yes. ఏనాడు మదర్ టంగ్ బేస్డ్ ప్రతి రీజన్ ప్రతి లాంగ్వేజ్ లో సోషల్ మీడియా వస్తుంది. Wow. ఇప్పుడు ఉంది అట్లా. సో Great. సో అందరు ఉన్నారు అట్లా. నేనంత ప్రత్యక్షంగా అంత జస్ట్ బికాజ్ నేను పిందు దగ్గర చీఫ్ మినిస్టర్ ఉన్నామంటే క్లోజ్ గా ఉన్నామంటే Sir. అలా చెప్పి మిగతా వాళ్ళు వర్ నాట్ క్లోజ్, అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. రైట్ సార్. ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఒక ప్రపోజల్ని చీఫ్ సెక్రటరీకి పంపించి క్యాబినెట్ మీటింగ్ ఎజెండాలో ఇంక్లూడ్ చేయమనడం అనేటువంటి ఒక అప్పుడు జరిగినటువంటి ఒక సిచ్యువేషన్. సో దానికి సంబంధించి అది మీరు చేసింది కరెక్టేనా? అక్కడైనా బయటికి రావడంలో పొరపాట్లు ఏమైనా ఉన్నాయా? అంటే జరిగింది ఒకటి బయటకు ఒకటి తెలిసిందంటారా? ఏమిటి ఏ ఇష్యూ? సార్ మనకి మీకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి ముందర ఘటన అంటే షోకాజ్ నోటీస్ ఇస్ అది దట్స్ అంటే ఇట్స్ యాంగ్విష్ ఆర్ సర్ యాంగర్ ఆన్ సంథింగ్ ఎల్స్. ఓకే. ఒక ఇష్యూ మీద యాంగర్, ఇంకొక ఇష్యూ మీద షోకాజ్. అవుట్పుట్. ఓకే. వేరే అవుట్పుట్ వేరే. అందుకే సార్ నేను మిమ్మల్ని అందుకే అడిగాను పర్టికులర్గా అది ఏది ట్రూ, అసలు దాని వెనకాల నిజమేంటి, ఎగ్జాక్ట్ జరిగింది ఏంటి, మీరు చెప్తే తెలుస్తుంది. అంటే ఆంధ్ర పాలిటిక్స్ ఇట్స్ ఎ వెరీ ఇంటెన్స్లీ హార్డ్ వర్క్ తో గెలిచిన ఎలక్షన్స్. అంత ఈజీ వేరే స్టేట్స్ లాగా కాదు. అంటే మీరు చూడండి 2000లో టైమ్స్ మ్యాగజైన్ న్యూయార్క్ చంద్రబాబు నాయుడు గారికి ద మోస్ట్ కేపబుల్ అండ్ ఎఫిషియంట్ పొలిటీషియన్ ఆఫ్ ఏషియా అలా ఖితాబ్ ఇచ్చింది ఇప్పుడు 2000. ఆయన హార్డ్ వర్కింగ్ పర్సన్, ఆయన సీఎం కూడా కష్టపడతారు, పార్టీ వర్క్ కూడా చూసుకుంటారు, రెండు బ్యాలెన్స్ చేసుకుంటారు. అంటే ఒక చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఆయన అంటే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ లాగా, అంటే ఒక పర్ఫెక్ట్ పొలిటీషియన్ ఎట్లా ఉండాలి, పార్టీ ప్రెసిడెంట్ ఎట్లా ఉండాలి ఉంది. వాళ్ళకి ఎవరు డిఫీట్ చేయగలుగుతారు అంటే అది ఏం జాక్పాట్ కానీ లాటరీ తీసేది జరిగింది కాదు. కాంపిటీషన్ లో ఆయనకి ఎవరు డిఫీట్ చేశారంటే ఆయన లాగా కేపబుల్ ఇంకా ఎవరు ఉన్నారు కదా, ఆయన కాబట్టి డిఫీట్ చేశారు. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు లాగా కేపబుల్ ఆయన జనరేషన్ లో సపోజ్ ఇప్పుడు ప్రెసెంట్ పిఎం ఉన్నారు, నరేంద్ర మోదీ గారు ఉన్నారు, నితీష్ కుమార్ గారు ఉన్నారు బీహార్ లో, మమతా బెనర్జీ గారు ఉన్నారు, వాళ్ళు అన్డిఫీటెడ్. వాళ్ళే అన్డిఫీటెడ్ గా ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్డిఫీటెడ్ గా ఉండాలి 94 నుంచి. ఆయన కూడా పర్హాప్స్ ఈక్వల్లీ కేపబుల్. బట్ ఆయనకి అంటే వాట్ ఎవర్ మే బి ద రీజన్, ఆయనకి ఈక్వల్ గా కాంపిటీటర్ వచ్చారు. మిగతా స్టేట్స్ లో, గుజరాత్ లో కానీ, బీహార్ లో కానీ, వెస్ట్ బెంగాల్ లో కానీ అంత కేపబుల్ కాంపిటీటర్ రాలేదు కాబట్టి వాళ్ళు 20 years గెలిచారు. సో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఆయన ఏపీకి సీఎం అయినారంటే ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సిగ్నల్ హి ఈస్ దట్ కేపబుల్. రెండోది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే యాక్చువల్గా ఆయన పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. వాళ్ళ నాన్నగారు సీఎం చేశారు. చాలా మంది పొలిటికల్ పీపుల్ వాళ్ళ పిల్లలు అంత ఇంట్రెస్ట్ తీసుకోరు వాళ్ళ వర్క్ లో, అబ్జర్వ్ చేయరు. నాన్నకి సీఎం గా ఉన్నప్పుడు, మినిస్టర్ గా ఉన్నప్పుడు, ఇంట్లో డిస్కషన్ జరిగినప్పుడు అంతా అబ్జర్వ్ చేయరు. ఆయన యాక్చువల్ గా చెప్పాలి అంటే అభిమన్యుడే. ఆయన సీఎం అయిన రోజు ఆయనకి అన్ని గవర్నమెంట్ ఎట్లా పని చేస్తుంది, ఏమేమి ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి అంటే నాకు గుర్తు ఉంది. ఆయన వచ్చిన రోజు ఫస్ట్ డే ఎవరు వచ్చి, సార్ మనం ఒక జియో ఇష్యూ చేసాము, ఒక మ్యూచువల్ ట్రాన్స్ఫర్ మనం అలౌ చేసాము డాక్టర్స్ది, ఈ డాక్టర్స్ దీనికి మిస్యూజ్ చేస్తున్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి ఎవరు గుంటూరు వాళ్ళు గుంటూరు రూరల్ తో
విజయవాడ వాళ్ళు విజయవాడ రూరల్ తో అట్లా మ్యూచువల్ చేస్తున్నారు, ఓకే అది మనం అది వెనక తీసుకోవాలి, ఆ జియో క్యాన్సిల్ చేయాలి చెప్పి సీఎం గారు చెప్పారు. ఓకే ఆయన ఎవరితో అడలేదు. ఆయన అంటే అన్ని పిఎస్సీలకి 3 భాగాల్లో డివైడ్ చేయొచ్చు కదా, అర్బన్ ఏ, రూరల్ బి, ట్రైబల్ ఏరియా సి. మీరు ఏసి మ్యూచువల్ పెట్టండి, మీరు బిసి మ్యూచువల్ పెట్టండి, సిఏ మ్యూచువల్ పెట్టకూడదు, ఏబి పెట్టకూడదు. ఇవన్నీ అంటే వెరీ కాంప్లికేటెడ్ ట్రాన్స్ఫర్ ఫార్ములా. ఓకే నాకే కానీ మా అందరికి ఆఫ్టర్ వర్కింగ్ 7-8 ఇయర్స్ గవర్నమెంట్ లో లోతుగా ఆలోచన చేస్తే అప్పుడు ఈ ఫార్ములా క్రియేట్ అవుతాయి మైండ్ లో. ఓకే ఫస్ట్ డే ఆయనకి ఎట్లా అయింది అంటే, ఆయన చిన్న నుంచి ఆయనకే ఆయన వెదర్ హీ అగ్రీస్ ఆర్ నాట్ దట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, సీఎం గా నేను బిజినెస్ చేసేవాళ్ళు, తర్వాత నేను పాలిటిక్స్ లో వచ్చాము. ఆయన కీన్ అబ్జర్వర్ ఆఫ్ పబ్లిక్ గవర్నెన్స్, కీన్ అబ్జర్వర్ ఆఫ్ పబ్లిక్ ఇష్యూస్. సో ఆయనకి మిగతా వాళ్ళు చాలా మంది అంటే ఎల్వి సార్ కానీ, అజయ్ కలాం సార్ కానీ, ఈవెన్ పివి రమేష్ సార్ కానీ, వాళ్ళు అందరంటే వాళ్ళ గవర్నెన్స్ మోడల్ వాళ్ళ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసేద్దాం, మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన ఫస్ట్ టైం వచ్చారు, ఆయన ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసేద్దాం అంటే డామినేట్ చేశారంటారా? డైరెక్ట్ కాదు, డామినేట్ కాదు, ఓకే డామినేషన్ కాదు, డామినేషన్ అంటే జస్ట్ ఫ్రెండ్లీ దీంట్లో అంటే సజెషన్స్, నాకు ఇది ఎట్లా వ్యవస్థ ఎట్లా ఉండాలి, ఇది ఎట్లా చేయాలి, ఇది ఆయన అభిమన్యు ఆయన 30 సంవత్సరం లైఫ్ లో చూసి అంటే హీ హాస్ బికమ్ ఓల్డ్. సెకండ్ ఆయన పదయాత్రలు బాగా చూసారు. హీ కేమ్ విత్ ఎజెండా, ఓకే ఇట్లా చేయాలి, విలేజ్ సెక్రటరీ చేయాలి, డీసెంట్రలైజ్ చేయాలి, ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టాలి, అట్లా చేయాలి. So he was man in hurry to implement his manifesto. Okay. Man in hurry, clarity ఉన్నప్పుడు వాళ్ళకి కావాలా మనుషులు, ఆఫీసర్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళ ఆలోచన. వన్ థింగ్ సార్, ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని జగన్మోహన్ రెడ్డి కావాలని తెచ్చుకున్నారు స్టార్టింగ్ లో, am I correct? Am I right? ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది. అప్పుడు అనిల్ పునీత సార్ చీఫ్ సెక్రటరీగా ఉండేవాళ్ళు. అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు సార్ కి ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది. అవును, అప్పుడు చేసినప్పుడు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఒక స్టేట్ గవర్నమెంట్ హైకోర్ట్ లో ఎలక్షన్ కమిషన్ అగేన్స్ట్ గా డ్యూరింగ్ ఎలక్షన్ టైం ఒక స్టేట్ గవర్నమెంట్ అపీల్ కి వెళ్ళింది. అపీల్ కి వెళ్ళినప్పుడు ఎలక్షన్ కమిషన్ గెలిచింది కేసు. గెలిచిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని సీరియస్ గా తీసుకొని అప్పుడు ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి పునీత సార్కి, ఇప్పుడు మన విజిలెన్స్ కమిషనర్ గా ఉన్నారు మనం స్టేట్ లో, పునీత సార్కి చీఫ్ సెక్రటరీ పోస్ట్ నుంచి రిమూవ్ చేశారు. రిమూవ్ చేసి సీనియారిటీలో ఎవరు ఫస్ట్ అంటే వాళ్ళకి వేశారు. అప్పుడు సీనియారిటీలో నంబర్ 1 ఎల్వి సార్ అంటే వాళ్ళు వేశారు. ఆయన తర్వాత కూడా కంటిన్యూ చేశారు. ఓకే, రైట్ సార్. సార్ మీకు అప్పుడు ఆ షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం సార్ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ గమనిస్తే చాలా హార్ట్స్ వార్జింగ్గా ఉన్నట్టుగా, గ్రేవ్ మిస్కండక్ట్, మిస్బిహేవియర్ ఆర్ విల్ఫుల్ ఇన్ సబార్డినేషన్ అని ఉన్నటువంటిది. ఎందుకు హార్డ్గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని? అంటే నేను లాస్ట్ టైం కూడా ఏబిఎన్ ఇంటర్వ్యూ కూడా నేను చెప్పాను, మెయిన్ వాజ్ నాట్ అబౌట్ ఈ ఇష్యూ. మెయిన్ వాజ్ ఆయన సార్కి ఒక 2-3 ట్రాన్స్ఫర్స్ లో, పోస్టింగ్స్ లో సార్కి ఇష్టం లేదు, సార్కి ఇష్టం లేదు, సీఎం గారికి ఇష్టం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు నేను జాయిన్ అయిన రోజు నుంచి ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్ ఆఫ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇస్ ద ప్రిరోగేటివ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఈ రోజు కూడా కానీ అప్పుడు కూడా ఎప్పుడున్నా సరే. సో అప్పుడు ఆ ఇష్యూ మీద అంటే నా స్టాండ్ కరెక్ట్, అందరు ఆఫీసర్స్ నాకే సపోర్ట్ చేయాలి అంటే నేను కరెక్ట్ స్టాండ్ తీసుకుంటున్నామంటే నేను అప్పుడు సీఎం గారికి సపోర్ట్ చేసాను. బికాజ్ ఇప్పుడు హిస్టారికలీ ఆంధ్రప్రదేశ్ లో ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్ ఫలానా ఎవరు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉండాలి, ఇప్పుడు ఫలానా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి, ఫలానా కలెక్టర్ ఉండాలి అన్ని సీఎం గారే డిసైడ్ చేస్తారు కదా. ఇప్పుడు ఈ రోజు కూడా అట్లే కదా. సో
అప్పుడు ఆయనకి నువ్వు ఫేవర్ చేసావు, నాకే ఫేవర్ చేయలేదు అంటే నా సపోర్ట్ చేయలేదు, ఆ ఫీలింగ్ తో రైట్ సార్. ఓన్లీ మీరు డైరెక్ట్గా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం, అది ఇస్ ఇట్ రైట్ ఎగ్జాక్ట్గా? అంటే ఐఏఎస్ పరిధిలో మీకు ఉన్నటువంటి సెక్రటేరియట్ లో ప్రతి ఆర్డర్ ఒక్కొక్క ఆఫీసర్ పేరు మీద వస్తుంది. ఓకే, ఆ ఆఫీసర్ అప్రూవ్ చేయరు, మీరు చూస్తారా జియోలు. ఓకే, ఒకసారి ఆ డిస్కషన్ కూడా జరిగింది. Yeah. మనం అంటే ఇలా ఆఫీసర్స్ పేరు మీద ఆర్డర్ ఇస్తున్నాము అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో క్లియర్ గా రాస్తారు. ఓకే, అప్రూవల్ ఎవరు, అప్రూవింగ్ అథారిటీ ఎవరు, ఓకే, ఆర్డర్ ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు. ఓకే. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇప్పుడు సీఎం సెక్రటరీగా మీరు చేయడం జరిగింది అనొచ్చు. అంటే కాదు, మీ 90% ఆఫ్ ఫైల్స్ ఇన్ సెక్రటేరియట్ లో Sir. అయితే మినిస్టర్ గారు అప్రూవ్ చేస్తారు, లేకపోతే సీఎం గారు అప్రూవ్ చేస్తారు. Okay. సో వన్ ఆర్గ్యుమెంట్ ఈస్ ఓకే నా పేరు మీద చేయండి, బట్ బ్రాకెట్ లో రాయొచ్చు కదా, అవును, the proposal was approved by honorable chief minister, Yes. proposal was approved by cabinet, Yeah. proposal was approved by falana minister. Yes. So that ప్రజలకి అంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నప్పుడు అన్ని జీవోలు మనం పెడుతున్నాము, మన ఏపీఆర్ లో పెడుతున్నాము, దీనిలో పెడుతున్నాము, ఇది కూడా ప్రజలకు చెప్పొచ్చు కదా, ఈ ప్రపోజల్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై హూమ్. ఎస్ ఎస్, మన స్టేట్ లో ఆ కల్చర్ లేదు. మన స్టేట్ లో ఆఫీసర్ ఎవరిని అప్రూవ్ చేస్తే, ఆఫీసర్ అయినా ఫైల్ అప్రూవ్ చేస్తే, మినిస్టర్ చేస్తే, సీఎం చేస్తే, లేకపోతే క్యాబినెట్ చేస్తే, ఎవరైనా చేస్తే ఓకే, ఆర్డర్ విల్ బి ఆన్ ద నేమ్ ఆఫ్ ఆఫీసర్. Okay. జస్ట్ బికాస్ ఆర్డర్ ఈస్ ఆన్ ద నేమ్ ఆఫ్ వన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే ఆయన డిసిజన్ తీసుకోవాలి అంటే అది మిస్లీడింగ్. అది రైట్ సార్. ఆబ్వియస్ గా డిసిజన్ వాస్ టేకెన్ బై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఎస్, నాట్ బై ప్రవీణ్ ప్రకాష్. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ హోదాలో మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని మేధావులు ప్రశంసలు పొందాయి. నాకు గుర్తుంది, ఐ టు రిమెంబర్ మీరు ఫేషియల్ రికగ్నైజేషన్ పెట్టినప్పుడు కూడా బాగా వ్యతిరేకత వచ్చింది, అదేవిధంగా మెచ్చుకున్న ఉన్నారు. ఐ టు అప్రిషియేటెడ్ ద స్టెప్ ఫేషియల్ అటెండెన్స్కి సంబంధించి. సో ఎందుకు టీచర్లు వ్యతిరేకత చూపించారు ఆ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి? కానీ లేదా మీరున్న టైం మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ టీచర్స్ చాలా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఎందుకని? ఏంది ఆ గ్యాప్? ఎందుకని? మీ ప్రెజర్ వల్ల, లేకపోతే మీ సిన్సియారిటీని వాళ్ళు సిన్సియర్గా తీసుకోలేకపోయారా? నిన్న కూడా నేను ఒక రీల్ చేసినప్పుడు ఒక రీల్ పెట్టాను నేను నా ప్రవీణ్ ప్రకాష్ IS 94 నా దీంట్లో ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడు నేను సున్నా కదా, ఇప్పుడు నేను మైనస్ కదా. నాకే ఎవరు నాతో లైఫ్ లాంగ్ ఉన్న IAS అండ్ IPS ఫ్రెండ్స్ కూడా నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. నేను అందరితో అదే చెప్తున్నా, మా దేశంలో ఎవరికి మన మీద కోపం వస్తే పర్వాలేదు, PM మనంతో కోపం పెట్టుకో, సీఎం వాళ్ళ కోపం మన మీద రాదు. ఎందుకంటే సీఎం అండ్ PM వాళ్ళ కోపం, ఈవెన్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ పర్వాలేదు, ఏ కమిషన్ పర్వాలేదు, సీఎం అండ్ PM కి ఎందుకు ఎప్పుడే సీఎం కానీ PM మన మీద కోపడితే సొసైటీలో ఉన్న అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అరే వాళ్ళ ఆయనతో కనపడితే మన మీద కోపడతారు. సో నాతో ఎవరు, సో నేను ఎప్పుడు సున్నా. ఎవరు నాకు ఈ రోజు సోషల్ మీడియాలో కానీ దీనిలో కానీ ఎవరినైనా తిడితే, సపోజ్ నేను గవర్నమెంట్ లో ఉంటే నేను ఫలానా పోలీస్ కేసు పెడతా, నేను ఏది చేసుకుంటా, ఇప్పుడు నేను మైనస్ కదా, నేను ఏం చేయలేను కదా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఏ టీచర్తో నేను ఇన్స్పెక్షన్ చేసినప్పుడు నేను చాలా మందికి నేను అప్రిషియేట్ చేసి సోషల్ మీడియాలో కూడా పెట్టాను. ఓకే, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు, పక్కన పెట్టు. సెకండ్, నేను ఎక్కడన్నా సరే ఎవరితో 100 మంది టీచర్స్తో స్ట్రేట్ టాక్ చేసేవాళ్ళు, నేను చేసాము అంటే నన్ను 1.5 year ఎవరితో మాట్లాడినప్పుడు ఆయన మా నేషనల్ రిసోర్స్, ఇట్లా ఆర్మీ ఆఫీసర్ ఒక నేషనల్ రిసోర్స్ గా ఉన్నారు, ఆయన ఉన్నారు. వాళ్ళకే తెలుసు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు హ్యూమిలేటింగ్ గా మాట్లాడాము, బులింగ్ గా మాట్లాడాము, లేకపోతే నిజమే వాళ్ళకి ఇంప్రూవ్ చేయడానికి నేను మాట్లాడాము. ఈ 100 మందిలో
ఎవరితో నేను ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు చాలా స్ట్రేట్ ప్లేన్ టాక్ చేశాను. ఎవరు దీంట్లో ఒక్క మనిషి కూడా ఈరోజు మెసేజ్ చేస్తే దట్ ఆనాడు ఉన్న ప్రవీణ్ ప్రకాష్ నాకు మంచి చేయడానికే కాదు బుల్లింగ్ చేయడానికి చేశారంటే నేనే ఈ రోజు కూడా అదున ఏ శిక్షకి సిద్ధం. ఓకే, బట్ అంటే ఆ స్క్రీన్ అంటే ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు అంటే ఒక పిక్చర్ ఒక అంటే మన చిన్న ఉన్నప్పుడు ఎట్లా ఉండేది కదా, ఒక పిక్చర్ చూసుకొని అందరు రాయండి మీకేం అర్థం అవుతుంది, 10 మంది 10 రకాల అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఎవరితో మాట్లాడాము వాళ్ళతో అడగండి. అసోసియేషన్స్ అంటే ఆబ్వియస్లీ అసోసియేషన్స్ కి దే వుడ్ లైక్ టు హ్యావ్ ఇష్యూస్ కదా. అసోసియేషన్ టీచర్ అసోసియేషన్ కాదు, అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అసోసియేషన్ మీకు రెవెన్యూ అసోసియేషన్ కానీ మీకు టీచర్స్ అసోసియేషన్ కానీ కానిస్టేబుల్ దే ఆర్ సపోజ్డ్ టు. సో ఇట్స్ ఓకే, వాళ్ళ అసోసియేషన్ పని వాళ్ళు చేసుకోవాలి, మనం చేసుకోవాలి. రైట్ సార్, ఇంకొకటి చెప్పండి ప్లీజ్ గో హెడ్. సో ఐ విల్ అగైన్ సే ఓకే, ఆ 100 మంది టీచర్స్ ఇప్పుడు మీరు ఫోటో చూపిస్తున్నారు, మీ వెనక సైడ్ ఫోటో కనబడుతుంది నాకు. ఆ ఫోటోలో ఉన్న టీచర్ గారు ఒకసారి నాకు చెప్తే నేనే చెప్పిన ఆయన వాళ్ళ లైఫ్ లో ఉపయోగపడలేదు, తద్వారా వాళ్ళు బెటర్ కాలేదు, నేను కావాల్సిన బుల్లింగ్ చేశాము, వాళ్ళు ఏ శిక్ష చేసి చెప్తే నేను ఆ శిక్షకి సిద్ధం. మీ ఛానల్ వచ్చి వాళ్ళు చెప్పి నేను వచ్చి వాళ్ళు ఏ శిక్ష చెప్తే నేను చెప్తాను. నేను ఎప్పుడు ఎవరికి నేను ఒక ఎంప్లాయీ, నేను 25 years 30 years అంత 35 years అంత కొత్త అంటే న్యూ జాబ్ లో వచ్చిన ఎంప్లాయీ కాదు. నేను 54-year-old పర్సన్. నేను నా కొలీగ్ ఎంప్లాయీకి కావాల్సిన ఎందుకు ఇన్సల్ట్ చేస్తాను నేను? రైట్ సార్, అవును నిజమే అది. ఎందుకంటే మీరు కుక్స్కి అదేవిధంగా ఆయాలకి జీతాలు ఇవ్వకపోతే జీతాలు తీసుకోనని ఒక నెక్స్ట్ అంటే మంత్ ఎండింగ్ దాకా శాలరీ తీసుకోనని చెప్పారు. ఎప్పుడైనా మంత్ ఎండ్ తీసుకున్నారా? ప్రతి నెల ఫస్ట్ డే తీసుకున్నారా? ఒకసారి తీసుకోలేదు. మీకు తెలుసు కదా, అప్పుడు -80,000 crore, ఇప్పుడు -1 lakh crore. నేను ఒక కాలేజ్ చదువుకున్నప్పుడు అప్పుడు ఒక సాంగ్ చాలా ఫేమస్ అయింది. అది యాక్చువల్ గా ఈ పాలిటిక్స్ మీదే చేశారు ఆ సాంగ్. అప్పుడు 80s లో చాలా వరల్డ్ లో పాపులర్ అయింది. మీరు తర్వాత ఎప్పుడైనా సరే చూడండి. The song says, "We didn't start the fire, it was burning." నేను స్టార్ట్ చేయలేదు ఫైర్, ఇంత ముందు వచ్చేస్తుంది. వాళ్ళు అంటారు "I didn't start the fire, ఇది బర్నింగ్." ఈ ఏమంటారంటే నేను "I didn't start the fire, ఇది బర్నింగ్." వాళ్ళంటారంటే వాళ్ళ టైంలో ఫలానా ఆఫీసర్ చాలా ఎక్కువ బిహేవ్ చేశారు కాబట్టి మనం వాళ్ళకి శిక్ష ఇచ్చేద్దాం. వాళ్ళంటే వాళ్ళ టైంలో వాళ్ళు చేశారు, వాళ్ళు శిక్ష ఇచ్చేద్దాం. ఇవాళ ఇద్దరు వాళ్ళు బాగా పొలిటికల్ వాళ్ళు బాగా హ్యాపీగా ఉన్నారు. ఈ ఆఫీసర్ నేనే అడిగావా? నేను ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం పోస్ట్ నేనే అడిగావా? ప్రిన్సిపల్ స్కూల్ ఎడ్యుకేషన్ పోస్ట్ నేనే అడిగావా? నేను యూపీ నుంచి నేను సీఎంఓలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ కానీ రిలేటివ్ కానీ ఒక్క మనిషి కూడా ఆంధ్రప్రదేశ్ విజిట్ చేయలేదు, నా పేరెంట్స్ తప్ప. అంటే నేను నిజమే నాకు పవర్ఫుల్ ఫీలింగ్ రావాలి అంటే దయచేసి నాకు నా సొంత స్టేట్ యూపీ సీఎం దగ్గర యోగి గారి దగ్గర నాకు ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం పెట్టండి, అప్పుడు నేను ఫీల్ అవుతాము. అంటే ఆంధ్రప్రదేశ్ 99% నా స్టేట్. నేను ఎవరికి అక్కడ అంటే పెద్దలు చెప్పారు, పవర్ అంటే ఒక ఫ్యామిలీకి సొసైటీలో వాలిడేషన్ రావాలి అంటే మీరు ఎక్కడ పుట్టి పెరిగారు అక్కడ మీరు అయితే ఓకే. 99% ఫ్రెండ్స్ కి విజయవాడ ఇప్పుడు విజిట్ చేయలేదు, వాళ్ళ పవర్ఫుల్ ఉన్నారంటే ఏం చేయాలి? పవర్ తీసుకొని ఫేస్ చేయాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఐఎమ్ వెరీ అన్కంఫర్టబుల్. మీరు అందరూ అంటే టెలి డెన్సిటీ కానీ కంప్యూటర్ డెన్సిటీ కానీ మనంకి హైయెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మూవీ థియేటర్స్ కూడా హైయెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అది ఉంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా కన్జంప్షన్ కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ పర్ క్యాపిటల్ మన ఆంధ్రాలో ఉంటుంది. మనం అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది.
Yes. ఇలాగా ఒక గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి చేతి కాలు కట్టే ఉంటుంది. మీరు నా మీద ఏం రాస్తే నేను ఏం చెప్పలేము. ఎస్ ఇప్పుడు నేను చెప్తున్నామంటే బ్యాట్ వచ్చాం కాబట్టి నేను ఫ్రీ బర్డ్ కాబట్టి చెప్తున్నాం. Yes. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇండివిజువల్ గా రియాక్ట్ కాకూడదు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు రియాక్ట్ అవుతారు, డిపార్ట్మెంట్ రియాక్ట్ అవుతారు, మినిస్టర్ గారు రియాక్ట్ అవుతారు, ఆఫీసర్ రియాక్ట్ కాకూడదు, ఎంప్లాయీ రియాక్ట్ కాకూడదు. అట్లా అంత లిమిటేషన్ ఉన్నప్పుడు మనం ఆఫీసర్స్ మీద న్యూస్ రాయడం అంతవరకే న్యాయం. Yeah. ఆ ఆఫీసర్ కాదు, నేను ఎంప్లాయీ కూడా, నేను కానిస్టేబుల్ ఉండొచ్చు, పంచాయత్ సెక్రటరీ ఉండొచ్చు, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ మీద వాళ్ళ పేరు రాసి ఇది చేయడం అంటే అంతవరకే న్యాయం. అంటే అవతలానికి స్వేచ్ఛ లేదు రియాక్ట్ చేయడానికి, Yes. మనకు తెలుసు. కానీ ఒకసారి ఒక విషయం, ఏ గవర్నమెంట్లో అయినా అధికారులు త్వరగా రియాక్ట్ అవ్వరు. గవర్నమెంట్ ఏమో మేము మా అధికారులు మీడియా ఫ్రెండ్లీ అంటుంటారు సహజంగా. ఎప్పుడున్నా సరే గత దశాబ్ద కాలంగా మనం చూస్తే అదే జరుగుతుంది. ఎందుకని అధికారులు ఎందుకు అవాయిడ్ చేస్తుంటారు? వాళ్ళు చెప్తే ఏ విషయం ఉండదు కదా. యా సెక్రటేరియట్ లో ఇప్పుడు దీనికి అంటారు, మనం యూపీ సైడ్ లో అంటారు గవర్నెన్స్ అంటే డిఎం, సిఎం, పిఎం. ఓకే. డిఎం అంటే కలెక్టర్ ఒక జిల్లాలో చెప్తారు. ఓకే. సెక్రటేరియట్ లో సిఎం ఆర్ సిఎం రిప్రజెంటేటివ్స్, మినిస్టర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, కమిషనర్స్, దే ఆర్ నాట్ సపోజ్ టు బి. ఓకే. దట్ ఈస్ ఇది డెమోక్రసీ కదా. ఎస్. డెమోక్రసీలో రెండు భాగాలు ఉంటాయి. ఇప్పుడు అసెంబ్లీలో పోయి చట్టాలు చేసుకోవడం, సెక్రటరేట్ చూసుకొని అడ్మినిస్ట్రేషన్ చేయడం. వాళ్ళే రియాక్ట్ అవుతారు. రైట్ సార్. ఆఫీసర్స్ అది చెప్పండి. సో ఆఫీసర్స్ ఆర్ నాట్ సపోజ్ టు రియాక్ట్. ఓకే. కాబట్టి వాళ్ళు రియాక్ట్ కాదు. కాబట్టి దయచేసి నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ ఎంప్లాయీస్ గురించి వాళ్ళ పేరు రాసి మీ పాలసీ మీద రాయండి. మీరు ఆ మినిస్టర్స్, సీఎంస్, ఎమ్మెల్యేస్ వాళ్ళ గురించి రాయండి. దానిలాగా రిటైర్డ్ బ్యాట్ వచ్చిన వాళ్ళ గురించి రాయండి. ఇప్పుడు మేము ఏం రాస్తే నేను రియాక్ట్ అవుతాను, ఫ్రీ వర్డ్ కదా. బట్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ గురించి వద్దు. వాళ్ళు అన్నెసెసరీగా మనం వాళ్ళకి ఇంకా అంటే హ్యూమిలియేట్ చేస్తున్నాము, అన్ని ఇంకా అన్నెసరీ ప్రెజర్ క్రియేట్ చేస్తున్నట్టు. ఆయనకి లేవు కదా అవుట్లెట్ కి, ఆయనకి అది లేవు, ఆప్షన్ లేవు, ఏం చేయాలి ఆయన? ప్రవీణ్ ఇది మనిషి, ప్రవీణ్ వైఆర్సీపీ మనిషి, ప్రతిరోజు ప్రవీణ్ వైఆర్సీపీ మనిషి, నేనేం చేయాలి? నుంచొని రిపబ్లిక్ డే లో నువ్వు అట్లా నుంచున్నావు, నువ్వు పతని ఐఏఎస్ కి కింద, ఈ రోజు వరకు నాకు వాట్సాప్ వస్తూ ఉంటాయి. అవును. ఈవెన్ మీరు కింద కూర్చున్న వార్త కూడా ఒకసారి బాగా కింద కూర్చొని అట్లా మాట్లాడుకుంటున్నారు అంటే దీనికి నువ్వు ఇది అయిపోన్నావు, ఇది అయినా అంటే when I don't have option to explain, okay, then నా మీద పర్సనల్ గా అట్లా రాయడం ధర్మమా? Yes. If I have option to explain, please write. Today you write, fair enough. Okay. But government employees కి వద్దు. కళ్యాణ్ గారు మీరు కూడా మీ ఛానల్ వద్దు వాళ్ళకి. ఓకే. రైట్ సార్. మీరు స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు స్కూల్ పేర్లు మార్చడం జరిగింది, టీచర్ డిజిగ్నేషన్స్, సిలబస్ మార్చారు, సిబిఎస్ఈ పెట్టారు. ఇప్పుడు సీఎం జగన్ పేరుని పాఠశాలలోకి చొప్పించడం, అంటే నాడు నేడు కావచ్చు, లేకపోతే స్కూల్ బ్యాగ్స్కి సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర జగనన్న అమ్మఒడి లాంటివి కావచ్చు. వీటిలో పిల్లల సైకాలజీని పరిగణలోకి తీసుకున్నారా అసలు ఎప్పుడన్నా? అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అందరూ బాగుండాలి, అంతా బాగుండాలి అనేటువంటి థీమ్ ఓకే. బట్ మనకున్నటువంటి క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా చిల్డ్రన్ సైకాలజీని క్యాలిక్యులేట్ తీసుకోవాలి. ఒక్కొక్క సమావేశాలు అయితే చిల్డ్రన్ని ఎదురుగా పెట్టుకొని ఆ డెసిషన్స్ తీసుకోవాలని కూడా నేను చదివినట్టు గుర్తు. ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఇస్ లైక్ మీ టీచింగ్ ఒక గాడ్, అంటే సర్వింగ్ ద చిల్డ్రన్ ఈజ్ లైక్ సర్వింగ్ ద గాడ్ కదా. yes 100%. దేవుడి దగ్గర వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవును. అలానే ఆయన ఊడి అనుకోండి చేయడం అంటే ఇదే మార్గం ఉంది, రకరకాల మార్గాలు ఉన్నాయి. రెండోది
ప్రతి 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 సిఎంస్ కి పిఎంస్ కి ఒక్కొక్క ఫేవరెట్ టాపిక్ ఉంటుంది. యా ప్యాషన్, ఒక టాపిక్ మీద చాలా ప్యాషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ సీఎం గారికి టెక్నాలజీ మీద చాలా ప్యాషన్ ఉంది. ఓకే చాలా మందికి అర్థం కావు. చాలా మంది వారి పార్టీ వాళ్ళు కూడా మరి అసలు ఇంత టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటారు, అసలు ఇంత టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటారు. అవును. ఇప్పుడు కూడా నేను ఈ రోజు మార్నింగ్ ఎక్కడైనా చూసాను, నేను వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఆర్టికల్ వచ్చింది. సో ఆయన టెక్నాలజీ ఎంత అంటే మేబీ వరల్డ్ లో మేబీ ర్యాంక్ 1 ర్యాంక్ 2 ఉండొచ్చు. ఆయన అంత టెక్నాలజీ ఫర్ గవర్నమెంట్ కోసం యూజ్ చేసుకో. ఆయన ప్యాషన్ Okay. పాలిటిక్స్ గురించి చేయరు, పాలిటిక్స్ గురించి చేయరు ఆయన. నాకు గుర్తుంది, ఒక నా ఫ్రెండ్, ఐఐటి ఫ్రెండ్ కంపెనీ పెట్టాడు అమెరికాలో. Okay. ఢిల్లీ వచ్చారు. వచ్చేప్పుడు అప్పుడు ఆయన 2018లో ఆయన సీఎం వల్ల, నేను కూడా ఢిల్లీలో, నేను కూడా నా రూమ్ లో. ఆయన సార్ నేను బ్రహ్మాండగా ఒక చిప్ తయారు చేశాం. సీఎం అంటే ఏం, చంద్రబాబు నాయుడు గారు ఏ చిప్ సార్? ఆ చిప్ స్మార్ట్ చిప్, Okay. పంప్ సెట్ లో పెడితే ఆటోమేటిక్ గా కరెక్ట్ గా 8 hours తర్వాత డిస్కనెక్ట్ అయిపోతుంది. మీ ఇప్పుడు మీకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు కదా, 8 hours తర్వాత బాగా వేస్ట్ అవుతాయి వాటర్, అన్ని వేస్ట్ కంప్లీట్ అవుతుంది, ఆటోమేటిక్ గా చిప్ అవుతుంది. ఓకే సీఎం గారు ఏమన్నారు, ఇది కరెక్టే, మీ దగ్గర అగ్రికల్చర్ డేటా కూడా ఉంది కదా, అగ్రికల్చర్ డేటాలో ప్రతి ప్లాట్ లో ఏ పంట వేస్తున్నారు ఫార్మర్, ఆ సాయిల్ ఎట్లా ఉంది, అక్కడ హ్యూమిడిటీ ఎంత ఉంది, అది కూడా మీరు చిప్ లో పెట్టి అప్పుడు ఇవ్వండి. ఎవరికి అవసరం అయితే 9 hours ఇవ్వండి, ఎవరికి అవసరం లేదు 6 hours ఇవ్వండి. అలాగా మీరు పర్ డే ప్లానింగ్ చేయొచ్చు కదా. Yeah. నా ఫ్రెండ్ బ్యాట్ వచ్చి, అరే మనం అంటే ఎంత అనుకుంటున్నామో, ఆయన మీ సీఎం అంటే ఈ టెక్నాలజీలో 3 steps ahead గా ఉంటారు. ఓకే సో ఆయనకి టెక్నాలజీ ప్యాషన్. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎడ్యుకేషన్ ప్యాషన్. ఓకే ఆయన ఎడ్యుకేషన్ వేరే వేరే ఏ సబ్జెక్ట్ పాలిటిక్స్ కోసం ఆయన చేసి ఉంటా నాకు తెలియదు. ఎడ్యుకేషన్ ఆయన ఇప్పుడు పాలిటిక్స్ అది ఆయన ప్యాషన్. Okay. డల్ గా నాకు టైర్డ్ కనిపిస్తున్నారు అంటే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే యాక్టివ్ గా ముఖం. సో ఆయన బాగా స్టడీ చేసే ఉంటుంది, అన్ని రకాలు చేసుకొని ఉన్న ప్రాక్టీసెస్ లో ఈ ప్రాక్టీస్ ఫస్ట్ టైమే మొదలైంది మా ప్రపంచంలో, అట్లా మనం చెప్పలేము. దట్స్ ద వే ఇట్ ఈస్. రైట్ సార్. కానీ So, చెప్పండి ప్లీజ్ గో హెడ్ సార్. ఈ దీస్ ఆర్ ఆల్ అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే, మనం ఒకసారి మనకి సైకలాజికల్ వార్ చేసినప్పుడు, నేను మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు నేను నేర్చుకున్నాను. విజయవాడ గుంటూరులో బాగా నేర్చుకుంటాం మనం. ఇట్స్ అ ప్లేస్ టు లర్న్. ఎస్ అంటే కొన్ని దీనికి మనం డేటా రూపంలో ప్రూవ్ చేయలేము అంటే అలాగా స్టేట్మెంట్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు వచ్చిన తర్వాత సిటీ కొంచెం ఇంకా డర్టీ అయిపోయింది, మీ పాత కమిషనర్ ఉన్నప్పుడు బాగా క్లీన్ గా ఉండేవాళ్ళు, అంటే Okay. క్లీన్ ఎట్లా ఉంది మీరు మెజర్ చేశారా? నేను వచ్చిన తర్వాత డర్టీ అయిపోయింది ఎట్లా మెజర్ చేశారు? అంటే జస్ట్ సైకలాజికల్ కాన్వర్స్, అంటే మైండ్ ఓవర్. ఓకే రెండోది సార్ మీరు వచ్చిన తర్వాత కొంచెం అడ్మినిస్ట్రేషన్ వీక్ అయింది, మీ పాత కమిషనర్ బాగా గట్టిగా చేసేవాళ్ళు, అందరు పరిగెత్తేవాళ్ళు, అందరు పని చేసేవాళ్ళు, దీనికి డేటా ఉందా? నేను పాత ఆయన స్ట్రిక్ట్ గా ఉన్నారు, నేను లీనియంట్ గా ఉన్నాము, పాత ఆయన ఉన్నప్పుడు బాగా క్లీన్ గా ఉన్నప్పుడు. సో అదే విధంగా ఎడ్యుకేషన్ ఇది చేశారు, దీనిలో ఏమి ఇది దీనికైనా డేటా ఉందా, అంతకుముందు ఎట్లా ఉంది జస్ట్ అంటే ఏ ఇష్యూ మీద మనకి డేటా ఉండవు, ఆ ఇష్యూ మీద సైకలాజికల్ మైండ్ వార్ చేయడం ఈజియెస్ట్ కదా, ఈజియెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ చాలా పవర్ చూపించారు అంటే ఈ కేసు చెప్పండి, ఇష్యూ చెప్పండి, ఎట్లా పవర్ ఉంది, పవర్ తో నేను సాధించింది ఏముంది, ఏం సాధించాము? 5 years చాలా పవర్ఫుల్ గా ఉన్నాము, ఏం సాధించాను నేను? డబ్బు కొట్టామా, ఏం చేసామా? నేను పవర్ తోనే సాధించింది ఉంది కదా. ఏ ప్లేస్ లో బంధువులు లేరు, రిలేటివ్ లేరు, అక్కడ పవర్ ఏం చేస్తాము? సో ఐ థింక్ ఇట్స్ అన్ఫౌండ్ క్రిటిసిజం. అంటే
దట్ అది చేస్తారు అట్లా చేస్తే బాగాలేదు. దిర్ ఇస్ నో డేటా. ఇట్స్ డేటా లెస్. జస్ట్ క్రిటిసైజ్ చేయాలి అంటే క్రిటిసైజ్ చేయాలి ఇలా తప్ప దీనికి అంతేగాని ప్రత్యేకత ఏం లేదు. రైట్ సార్, అంటే ఇక్కడ ఈ చిల్డ్రన్ సైకాలజీ గురించి మనం అనుకున్నాం కనుక నార్మల్ కర్వ్ అని ఒకటి ఉంటుంది. 60% పాస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటే 40% ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది ఇది వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్ట్రాటజీ, వరల్డ్ వైడ్ స్ట్రాటజీ, గ్లోబల్ స్ట్రాటజీ సైకాలజీలో. సో మనం 100% సక్సెస్ సాధిస్తాం, 100% పిల్లలు పాస్ అవుతారు, పాస్ అవి తీరాలి అనేటువంటి థీమ్ ఎంతవరకు కరెక్ట్? మీరు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా నాకు ఒక డౌట్ చెప్పండి. ఎందుకంటే అట్లా క్యాంపెయిన్ వాజ్ నాట్ 100% పాస్. ఓకే, క్యాంపెయిన్ 100% బడిలో చేరాలి. ఓకే, అంటే ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒక హక్, అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆ హక్ పిల్లలకి ఇవ్వాలి. పాస్ అవుతారా, 100% పాస్ అవుతారా, 100% మార్క్స్ తీసుకువస్తారు, అది దట్ వాజ్ నెవర్ ఏ క్యాంపెయిన్. క్యాంపెయిన్ వాజ్ మీరు ఎక్కడన్నా సరే మన పిల్లలకి ఎక్కడన్నా సరే ఉంటే వాళ్ళకి వెళ్ళి అంటే బడిలో పెట్టాలి. ఎందుకు బడికి రావట్లేదు మనం ఆలోచన చేయాలి. ఓపెన్ స్కూల్లో పెట్టాలి, ప్రైవేట్ స్కూల్లో పెట్టాలి, గవర్నమెంట్ స్కూల్లో పెట్టాలి, ఎయిడెడ్ స్కూల్లో పెట్టాలి, ఎక్కడైనా సరే పెట్టాలి. బట్ లెట్ ఎవ్రీ చైల్డ్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి చైల్డ్ 12th వరకు దీంట్లో ఉండాలి. ప్లస్ మోటివేషన్ కి వాళ్ళు వేరే వేరే మోటివేషన్ ఇచ్చి స్కూల్ కి అట్రాక్ట్ చేస్తూ వాళ్ళ అటెండెన్స్ పెంచాలి. అంతే. నెవర్ ఫర్ పర్ఫార్మెన్స్ ఎవరి చేతిలో ఉంది? మనం మన సొంత పిల్లల పర్ఫార్మెన్స్ మనం ఇంకోటి చేయలేకపోతున్నాం. అంత 80 లక్షల పిల్లలు కానీ అప్పుడు తీసుకున్న నిర్ణయాల్లో అకస్మాత్తుగా, అంటే అప్పటిదాకా తెలుగు మీడియం చదివే వాళ్ళని కూడా ఎట్ ఎ టైం ఇంగ్లీష్ మీడియంలోకి టర్న్ చేసేటువంటి సిచ్యువేషన్, అంటే ఆ డెసిషన్కి సంబంధించి పిల్లలకి ఇబ్బంది కలుగుతుందన్నటువంటి భావన ఎక్కడ కలగలేదా? రెండు ఉందంటే, ఫస్ట్ ఒకటి ఇట్ వాజ్ నాట్ స్ట్రేట్ ట్రాన్సిషన్ కదా, మీరు చూసారు కదా. వేరే స్టేట్స్ లో మనం బుక్ ప్రింటింగ్ లో ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నాము, దీనికి డబల్ ఖర్చులు మనం ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నాం. అంటే అంతకుముందు మనం 150 కోట్లు ఎంత ఖర్చు చేసేవాళ్ళు, ఒకే టైంలో 300 కోట్లు పెరిగింది. ఎందుకు? ఎవ్రీ బుక్ ఈస్ బైలింగ్వల్. లెఫ్ట్ సైడ్ తెలుగు, రైట్ సైడ్ ఇంగ్లీష్. అంటే అర్థం ఏమిటంటే, ఒక ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి అంటే అలవాటు రావాలి. రెండోది, టీచర్స్ కి కూడా ఇప్పుడు ప్రెషర్ పెట్టి నువ్వు మొత్తం ఇంగ్లీష్ లో మీరు ఇంగ్లీష్ లో చెప్పండి, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కలిపి చెప్పండి. ఈ స్లోగా మనం ఆ అలవాటుకి తీసుకెళ్దాం. అంటే ఏమిటంటే, ఇప్పుడు మీకు మీరు ఏమైంది అంటే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 2008 తర్వాత ప్రతి 1 కిలోమీటర్లో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. మీరు నాకు చెప్పండి, నిన్న నాకు ఎవరు చెప్పారు, సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి ఇండియాలో. సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి కదా ఇండియాలో. ఒకటి కూడా అదర్ దెన్ ఇంగ్లీష్ మీడియం లేదు. ఎందుకు? ఇంత పెద్ద ఇండియా, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, సిబిఎస్ఈ బోర్డ్, నేషనల్ బోర్డ్, ఎక్కడన్నా సరే సమ్వేర్ ఒకే జిల్లాలోనే సమ్ ప్రైవేట్ పర్సన్ వుడ్ హావ్ సెడ్, నేను సిబిఎస్ఈ స్కూల్ నేను రీజనల్ లాంగ్వేజ్ లో లేకపోతే హిందీలో పెడతాము. ఎందుకు పెట్టలేదు? అంటే మరి ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఆ ఇష్యూ అంటే ఒక క్లాస్ డివిజన్ లాగా కనిపించింది. నువ్వు పువర్ ఫ్యామిలీ నుంచి ఉన్నావు కాబట్టి నువ్వు హిందీ మీడియం కానీ రీజనల్ మీడియంలో చదువుకో, నువ్వు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నావు కాబట్టి నువ్వు ఇంగ్లీష్ మీడియంలో చదువుకో. అంటే వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఎ గవర్నమెంట్? ఈ క్లాస్ మర్చి చేయడమే కదా గవర్నమెంట్ వర్క్, ఇంకా పని ఏమిటి గవర్నమెంట్? సో ఐ థింక్ ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడక్షన్ మన స్టేట్ కాదు, అన్ని స్టేట్ లో చేస్తున్నారు. మనం చేసిన విధానం బైలింగుల విధానం ప్రపంచ అప్పుడు
మనం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా వచ్చి చూపించారు కదా, అవును. విజయనగరంలో ఒక మీటింగ్ లో వచ్చి చూపించారు కదా, అవును. లెఫ్ట్ ఇది రైట్ మళ్ళీ గుడ్ ప్రాక్టీసే కదా, ఎస్ ఎస్ గుడ్ ప్రాక్టీస్ కాబట్టి మీ గవర్నమెంట్ అబ్జర్వేషన్లో మీరు తీసుకున్న చర్యలకు సంబంధించి ఎక్కువ ఇబ్బంది పడేది విద్యార్థుల, ఉపాధ్యాయుల బేసికల్ కాజ్ ఏమైంటుంది? అంటే ఎవరి వై ఎనిబడి ఇబ్బంది పెట్టాలి, కలిసి కష్టపడాలి మనం, కలిసి ఒక స్టేట్ లో ఒక స్టేట్ జీడిపి ముందుకు వెళ్ళాలి అంటే చాలా బ్రైట్ పిల్లలు వాళ్ళందరూ అమెరికా వెళ్ళిపోతారు. మనం ఆంధ్రప్రదేశ్ లో మరీ ఎక్కువ ఉంది. మనం ఆంధ్రప్రదేశ్ బ్రైట్ పిల్లలు అందరూ అమెరికా వెళ్ళిపోతారు, అక్కడ వెళ్ళిపోతారు, మీకు వేరే యూరోప్ వెళ్ళిపోతారు, ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళ క్వాలిటీ బాగా ఉండాలి, అప్పుడే స్టేట్ జీడిపి ముందుకు వెళ్ళిపోతుంది. ఎవరు వాళ్ళు? మెజారిటీ ఆఫ్ దెమ్ గవర్నమెంట్ స్కూల్సే కదా. సో మన ఎవరికి ఇబ్బంది పెట్టడానికి కాదు, కలిసి మనం క్వాలిటీ సాధిద్దాం. కలిసి ఇప్పుడు మీకు పోటీ ఉంది, ఎవరికి? మీ ఆంధ్రప్రదేశ్కి పోటీ ఉంది ఎవరితో? మీకు హైదరాబాద్తో పోటీ ఉంది, బెంగళూరుతో పోటీ ఉంది, చెన్నైతో పోటీ ఉంది. మీ దగ్గర ఎందుకు వస్తారు? ఎవరు? ఏ ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు వస్తారు మీ దగ్గర? ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు వస్తారు మీ విజయవాడకి? అంటే వాళ్ళకి బ్యూటిఫుల్ హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఏషియా అంటారు ఇప్పుడు అందరూ. పక్కన చిన్న ఇంత పెద్దది టెక్నాలజీ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. బెంగళూరు ద బెస్ట్ వెదర్ ఇన్ ఇండియా అంటారు. వాళ్ళు పక్కన పెట్టి మీ దగ్గర ఎందుకు వస్తారు? మీ దగ్గర క్వాలిటీ మ్యాన్ పవర్ ఉంటే కదా. దట్ వాజ్ ద ఎఫర్ట్. ఇంకా ఎవరికి ఇబ్బంది పెట్టడానికి లేదు, అందరికి మంచి చేయడానికి. రైట్ సార్. ఏబి వెంకటేశ్వర గారు, జాస్తి కృష్ణకిషోర్ల విషయంలో అసలు వైరం ఏంటి? మీరు ఇటీవల ఒక వీడియో రిలీజ్ చేశారు, ఇట్స్ ఎ సెన్సేషన్. సో ఇంతవరకు అలా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ముందుకు వచ్చి తన వల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారని చెప్పినటువంటి దాఖలాలు బహుశా ఇదే ఫస్ట్ అయి ఉండొచ్చు. మేబీ మీలాగా బయటకు వచ్చే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. ఏం జరిగింది అసలు? ఎందుకు ఈ ఇష్యూ రైజ్ అయింది? ఇప్పుడు నేను అంతకుముందు చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎందుకంటే కష్టపని చేసి మనస్తత్వం పార్టీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు బాగా కష్టపడతారు, బాగా వాళ్ళ దగ్గర అందరూ మంచి అడ్వకేట్స్, ఎక్స్ సివిల్ సర్వెంట్స్ అందరు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చాలా మందికి అభిప్రాయం ఏమిటంటే దట్ ఇప్పుడు గవర్నమెంట్లో ఆఫీసర్కి పిలిచి చట్టంకి విరుద్ధంగా, యాక్ట్కి విరుద్ధంగా, కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా నోటింగ్ చేయి, దీనికి విరుద్ధంగా పని చేయి అట్లా ఆడుతున్నారు. చాలా మంది ఆఫీసర్స్ చట్టంకి విరుద్ధంగా, యాక్ట్కి విరుద్ధంగా నోటింగ్ చేస్తున్నారు. ఆ పరిస్థితి లేదు. ఓకే, ఇప్పుడు చేసిన గవర్నెన్స్ పరిపాలన చట్టం ప్రకారం ఫైల్లో టోటల్ కరెక్ట్. ఓకే, మీరు ఏ ఫైల్ తీయండి, సిబిఐ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ, ట్రిపుల్ సిబిఐ ఎంక్వైరీ, ఫలానా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు, ఫెడరల్ కోర్టు, ఏ సిబిఐ ఎంక్వైరీ, నథింగ్ విల్ కమ్ అవుట్ ఇన్ ఎనీ కేస్. ఓకే, ఇప్పుడు ఉన్న ఛాలెంజ్ ఆంధ్రప్రదేశ్కి చట్టంకి విరుద్ధంగా కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా గవర్నమెంట్ పని చేస్తుంది లేదు. ఆంధ్రప్రదేశ్ ముందు ఉన్న ఛాలెంజ్ నైతికంగా పని చేస్తుందా లేదా, మొరాలిటీ ప్రకారం పని చేస్తుందా లేదా, ఎథిక్స్ ప్రకారం పని చేస్తుందా లేదా. ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్, ఈ దేశంకి ఒక రోల్ మోడల్. నేను ఎందుకు తెలంగాణ వదిలిపెట్టి నేను ఆంధ్రాకి వచ్చాను? ఒకటంటే విజయవాడ, సెకండ్ అంటే ఒక అవుట్ సైడర్ గా కొంచెం గర్వంగా ఉంటుంది. అందరు మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ ద మోస్ట్ కల్చర్డ్ ప్లేస్, మోస్ట్ పీస్ లవింగ్ పీపుల్, మోస్ట్ ప్రాస్పెరిటీ కోరిన పీపుల్, హార్డ్ వర్కింగ్ పీపుల్. అలాగా ప్లేస్ కి ఇప్పుడు ఛాలెంజ్ ఇది ఫలానా వాళ్ళ చట్టం విరుద్ధంగా చేశారు, ఫలానా గవర్నమెంట్ చట్టం విరుద్ధం. ఈ గవర్నమెంట్ కానీ బోత్ గవర్నమెంట్ ఎవరి చట్టంకి విరుద్ధంగా పేపర్లో ఏం ఉండదు. నైతికంగా, మోరల్ గా కరెక్ట్ ఉందా లేదు.
సో ఏబి వెంకటేశ్వరరావు అంటే నేనంటే నాకు ఎందుకు గిల్టీ కాన్షియస్ వచ్చిందంటే అంటే నేను ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. నేను జనరల్ గా నేను ట్రెండ్ సెటర్ లాగా. ఆ కేసు వచ్చినప్పుడు నేను చట్టం ప్రకారం ఫైల్లో ఎట్లా ఉంది ఆ ప్రకారం వెళ్ళాను తప్ప మొరాలిటీ ఎథిక్స్ ఇది ఫైల్లో కనిపించదు. ఓకే, అది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో నేను నైతికంగా తప్పు చేశాను. వాళ్ళు వచ్చినప్పుడు ఫైల్ అప్పుడు ఆ ఫైల్ నైతికంగా అంటే చట్టం ప్రకారం ఇన్కరెక్ట్ అయితే కోర్టులో స్ట్రిక్చర్ వచ్చేవాళ్ళు కదా. అవును, రాలేదు కదా. అంటే హైకో అంటే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పర్మిషన్ ఇచ్చింది కదా ఫర్దర్ గో ఫర్ ఇన్వెస్టిగేషన్. ఓకే, చట్టం ప్రకారం అంటే చట్టం ప్రకారం ఎట్లా ఉంటుంది అంటే చాలా చట్టాలు ఎట్లా ఉన్నాయి. సపోజ్ మీరు నా మీద ఈ రోజు ప్రవీణ్ ప్రకాష్ మీరు గవర్నమెంట్ లో పని చేసినప్పుడు మీ గవర్నమెంట్ వెహికల్ చాలా సారి మీరు ప్రైవేట్ విజిట్ కి వాడాము, మా దగ్గర లాగ్ బుక్ ఉంది, మీరు ఒకసారి మీరు ఫ్రెండ్ దగ్గర వెళ్ళారు నెల్లూరులో కలవడానికి అంటే ఎస్ తప్పే. యాక్చువల్ చట్టం ప్రకారం నేను ప్రైవేట్ కోసం యూజ్ చేస్తే నేను విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళాను నేను పర్సనల్ వర్క్ కి. ఓకే, అంటే దర్శన్కి వెళ్ళాం, పని కాదు. సో అది నేను లాగ్ బుక్ లో అంటే అది నేను కట్టాలి కదా డబ్బు, బట్ నేను కట్టలేదు. ఓకే, సో రేపు ఎవరైనా చెప్తే నేను యాక్చువల్ గా నాకు ఏ కోర్టులో ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నేను అప్పీల్ వెళ్తే కోర్టుకి వెళ్తే వాళ్ళు గవర్నమెంట్ కరెక్టే చెప్పింది ఇది చట్టం. బట్ రాను ఈ చట్టం అంటే ఇది ప్రాక్టీస్ లాగా ఉంది. ఓకే, సో ఆ ప్రకారం ఒక కేసు తీసుకొని వాళ్ళకి చేశారు. ఆ టైంలో నా దగ్గర అంత ధైర్యం ఉండాల్సిందే దట్ సార్ ఇది రూల్ ప్రకారం సర్ది ఫైల్ కరెక్ట్ ఉండొచ్చు, బట్ చట్టం ప్రకారం ఈ డిసిప్లినరీ ఫైల్ కరెక్ట్ ఉండొచ్చు, కానీ నైతికంగా లేకపోతే ఎథిక్స్ ప్రకారం కరెక్ట్ కాదు. ఈ ఫైల్ నా గురించి ఉంటే నేను చాలా చాలా ఇంజస్టిస్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. మీరు దయచేసి చేయాలి అంటే ఇలా పని ఎంతమంది చేస్తున్నారు అందరికీ చేయండి, ఒక మనిషికి సింగిల్ అవుట్ చేసి. కానీ ఈ ఇష్యూకి సంబంధించి వీరిద్దరికి సంబంధించి మీకు గవర్నమెంట్ నుంచి ప్రెజర్ ఉంది, పర్టికులర్గా సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా సజెషన్ వల్లే మీరు ఆ డెసిషన్స్ తీసుకున్నారు, నైతికాన్ని పక్కన పెట్టారు అనేటువంటిది ఒక కామెంట్స్ ఉన్నాయి. సో అది ఎంతవరకు సమంజసం, అది కరెక్ట్ ఆర్ నాట్? అంటే మనమందరూ ఎంత పెద్ద ఎగ్జామ్ రాసి పాస్ అయి వస్తాము, మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం ఉందా? ఈ రోజు ఎవరు వితౌట్ పోస్టింగ్ ఉన్నారు వాళ్ళ గురించి ఫైల్ వస్తే ఎవరైనా చెప్పాల్సిన అవసరం ఉందా వాళ్ళ మీద? గవర్నమెంట్ ఆబ్వియస్లీ సీఎం ఇస్ అన్ హ్యాపీ. దీనికి పెద్ద సపోజ్ ఇప్పుడు ఈ రోజు ఒక ఫైల్ వస్తే ఎవరి ఆఫీసర్ మీద ఫైల్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ కుమార్ గారి మీద ఫైల్ వస్తే అంటే ఎవరు నాకు చెప్పాల్సిన అవసరమా? లేకపోతే సీఎం గారు హ్యాపీగా ఉన్నారా లేకపోతే సాడ్ గా ఉన్నారా? ఆబ్వియస్లీ మనకి ఏనాడు ఒక ఆఫీసర్ కి వితౌట్ పోస్టింగ్ చేశారు, ఆబ్వియస్ గా సిస్టమ్ లో మెసేజ్ క్లియర్ గా ఉంది కదా, సీఎం ఇస్ నాట్ హ్యాపీ. సో నాకు వితౌట్ పోస్టింగ్ చేశారు. సో మెసేజ్ వాజ్ క్లియర్ నా. నాతో అందరూ విజయవాడలో నాతో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎందుకు నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేసిన మొదలు పెట్టారు? ఏనాడు నాకు వితౌట్ పోస్టింగ్ అయింది అంటే సిస్టమ్ లో క్లియర్ గా మెసేజ్ ఉంది కదా, ఐఎమ్ అన్ అన్వాంటెడ్ పర్సన్ ఇన్ ద సిస్టమ్. దీనికి ప్రత్యక్ష చెప్పాల్సిన అవసరం ఉందా? అవును. సో ఆబ్వియస్లీ ఏబి వెంకటేశ్వరరావు సార్ వాజ్ వితౌట్ పోస్టింగ్. దీనికి ప్రత్యక్షంగా సీఎం గారు చెప్పాల్సిన అవసరం లేదు కదా, నేను కోపంలో ఉన్నాను ఆయన మీద. ఓకే, సేమ్ ఇస్ ట్రూ నౌ. రైట్ సార్. అంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని భగవద్గీతలో చెప్పినట్టు మీరు చివరిలో రీసెంట్గా తీసినటువంటి వీడియో, రిలీజ్ చేసినటువంటి వీడియో
రీచ్ అయి ఉంటుంది అనుకుంటారా? అంటే నేను నా లైట్ చేసుకుంటా. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అన్ని బంధనాలు restrictions ఉంటాయి. ఎస్ బ్యాట్ వచ్చాం నౌ ఐఎమ్ జస్ట్ మేకింగ్ మీ లైట్. సో నాకే అట్లా కనిపించింది నేను. ఓకే బట్ బిగర్ ఇష్యూ అది కాదు. బిగర్ ఇష్యూ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కూర్చొని ఈవెన్ యాజ్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీగా సీఎంస్ గురించి మాట్లాడకూడదు. ఎస్ మంచి సంప్రదాయం కాదు. అంటే నేను ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు కూడా నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీ కదా ఆంధ్రప్రదేశ్. ఎస్ చంద్రబాబు నాయుడు గారు నా సీఎం కదా ఇప్పుడు కూడా. ఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు అర్థం వాళ్ళు దే హ్యావ్ టు థింక్. అంటే మీరు యు ఆర్ ఎ రోల్ మోడల్. ఆంధ్రప్రదేశ్ యు ఆర్ ఎ రోల్ మోడల్. మీరు ఈ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, మీరు స్టేట్ కి మంచి కోరిన వ్యక్తిలో మీరు యు వాంట్ టు బి గుడ్ ఫర్ ద స్టేట్. బోత్ ఆఫ్ యూ we believe that yes it's true. Both of you love your state. yes ఇలాగా సంప్రదాయం మీరు ఇద్దరు కలిసి ఎందుకు మాట్లాడుతూ నేను అడుగుతున్నాం. నేను ఓకే నేను ఏమిటి మీ ఇద్దరు స్టేట్ కి యూ లవ్ యువర్ స్టేట్. మీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఐ వాంట్ టు సీ ఎ డే జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, షర్మిల మేడం అందరు కలిసి ఒకే టేబుల్ మీద కూర్చొని కాఫీ తాగుతున్నారు, ఎప్పుడు చేస్తున్నారు. మీరే కాఫీకి పిలవచ్చు కదా వీళ్ళందరినీ. నేను నా లెవెల్ అంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉంటాయి, గవర్నమెంట్ కంపెనీలో ఉంటాయి. రెండు గ్రూప్స్ ఉంటాయి. ఒకటి అంటే ఎంప్లాయీస్. ప్రైవేట్ లో ఉంటాయంటే ఒక ఎంప్లాయీస్, మన ఎంప్లాయీస్ కి ఒక గ్రూప్. ఓకే. ఒకటి అంటే ఫౌండర్, ఓనర్, వాళ్ళు ఒక గ్రూప్ ఉంది. సిమిలర్ గా గవర్నమెంట్ లో ఎంప్లాయీస్, రిటైర్డ్, వర్కింగ్, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, మనం గ్రూప్. ఇంకొక గ్రూప్ ఉంది సీఎంస్, మినిస్టర్స్, ఎమ్మెల్యే, సర్పంచ్, జిల్లా పరిషత్. మీరు యూఆర్ ఓనర్, యూఆర్ ఫౌండర్. కాన్స్టిట్యూషన్ మీకు ఎక్కువ నా ఎంప్లాయీస్ కి ఎక్కడ పెడితే మీకు ఎక్కడ పెట్టారు. మీరు కలిసి మంచిగా ఉండండి సార్, ప్లీజ్. మీరు అందరు కలిసి మంచిగా ఉండండి. మీరు ఎందుకు అంత తీసుకొని ఇండియా పాకిస్తాన్ లాగా ఎందుకు మళ్ళీ ఎందుకు? అంటే మీరు ఐపీఎల్ చూడండి, మీరు విమెన్ చూడండి. ఆడినప్పుడు అంతా గట్టిగా ఆడతారు, మ్యాచ్ అయిన తర్వాత అంటే కలిసిమెలిసిగా ఉంటారు కదా. ఎందుకు అనుకుంటే మీరు కలిసిమెలిసిగా ఎందుకు అంత పర్సనల్ గా సైడ్ పర్సనల్ గా తీసుకోవాలి? నాట్ గుడ్. మీరు అంత క్లోజ్ గా ఉన్నప్పుడు గతంలో ఇలాంటి సజెషన్స్ ఏమన్నా సీఎం గారికి ఇచ్చారా, జగన్మోహన్ రెడ్డి గారికి? మీరు ప్రైవేట్ కంపెనీలో పని చేశారు కదా, మీరు కూడా ప్రైవేట్ కంపెనీ పని చేసి ఉంటారు కదా. ప్రైవేట్ కంపెనీలో ఒక ఎంప్లాయీ యజమానికి ఇలాగా సజెషన్ ఇవ్వగలుగుతారా? అంటే పర్టికులర్ గా మీరు చాలా సాన్నిహిత్యం కనుక అడిగాను తప్ప మీరు అన్నది కరెక్టే. ఒక ఎంప్లాయీ కాంట్. నేను ప్రైవేట్ కంపెనీలో యజమానికి ఎంత సాహిత్య మనుషులు ఉండొచ్చు. యజమానికి ఇలాగ సలహాలు ఇవ్వగలుగుతారా? నీ పని చేసుకో అని చెప్తా, నీకు ఇచ్చిన పని చేసుకో స్వామి ఫస్ట్ చెప్తారు వాళ్ళు. అంటే ఎవరు నోబడి ప్రైవేట్ లో ఉండొచ్చు, గవర్నమెంట్ లో ఉండొచ్చు, బిజినెస్ లో ఉండొచ్చు, వాళ్ళే హద్కి అవతల వాళ్ళు లిబర్టీ తీసుకోవాలి. ఎవరు ఎంకరేజ్ చేయరు. గవర్నమెంట్ లో ఎంకరేజ్ చేయరు, ప్రైవేట్ లో కూడా ఎంకరేజ్ చేయరు. రైట్ సార్. బట్ మీరు వీడియో రిలీజ్ చేయడం వెనక ఒక చిన్న కామెంట్ ఒకటి వచ్చింది. యూపీలో ఎన్నికల్లో మీరు పోటీ చేయడం కోసం, క్లీన్ ఇమేజ్ కోసం, ముందు ప్రశాంతంగా మనసులో ఏమీ లేకుండా ఫ్రీ అవ్వడం కోసం ఈ వీడియో రిలీజ్ చేశారని ఒక టాపిక్ వచ్చింది. మీ దృష్టికి వచ్చిందా? అంటే ఇది సోషల్ మీడియా క్రియేషనా లేకపోతే వాట్ ఇట్ ఈస్? అంటే ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన లాస్ట్ లో ఎంప్లాయీ నుంచి ఫర్దర్ గా గ్రాడ్యుయేట్ చేసి ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో వెళ్ళాలి కోరిక ఉంటుంది కదా. అంటే ఆయన డాక్టర్ గా యూజ్ చేసుకొని. ఇంజనీర్స్ కూడా ఉంటాయి.
ఒక గవర్నమెంట్ లో పని చేసిన సివిల్ సర్వెంట్ కి వాళ్ళు 30 సంవత్సరంలో యూజ్ చేసిన అన్ని ఎక్స్పీరియన్స్, అంటే పబ్లిక్ సిస్టమ్ ఎట్లా బాగా చేయాలి, పబ్లిక్ హెల్త్ ఎట్లా బాగా చేయాలి, పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎట్లా బాగా చేయాలి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎట్లా బాగా చేయాలి, పబ్లిక్ వర్క్స్ ఎట్లా బాగా చేయాలి, ఇదే కదా నేర్చుకున్నాను నేను. ఎస్ సో ఆబ్వియస్ గా మీరు సింగపూర్ చూడండి, మీరు సింగపూర్ చూడండి, కొరియా చూడంండి, జపాన్ చూడండి, చైనా చూడండి, ఫ్రాన్స్ చూడండి, అన్ని ప్లేసెస్ లో మెజారిటీ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ కి కెరియర్ 2.20 పొలిటికలే ఉంటుంది. సో నేను దీనికి ఎందుకు ఎక్సెప్షన్ గా ఉండాలి? ఎస్ సో యు ఆర్ గోయింగ్ టు యు ఆర్ మీరు చూస్తారు ప్రాబ్లం, దీని ప్రాబ్లం చెప్తున్నాను. Okay, okay. నాకు హెల్ప్ చేస్తే ఐ విల్ బి మోస్ట్ హ్యాపీ. Sure, sure. ప్రాబ్లం చెప్తాను మీకు. చెప్పండి, sir. ఆ ప్రాబ్లం ఏమిటంటే 30 ఇయర్స్ నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను. ఎస్ ఒక రోజు కూడా సీఎం తీసుకోలేదు. వారాణసికి వెళ్తే నీ పేరేమిటి, నువ్వెవరు, నా పేరు ప్రవీణ్ ప్రకాష్, నేను ఐఏఎస్ లో 30 సంవత్సరం చేశాను, నేను విజయవాడ బాగా పని చేశాను, ఇక్కడ బాగా అందరికీ ఇంట్రొడక్షన్ చేయాలి. ఎవరైతే ఎవరు నోబడి నా కాలనీలో నా ఆపోజిట్ లేన్ లో మ్యారేజ్ జరిగింది, నా ఫంక్షన్ పిల్లలేదు. ఓకే కాలనీలో నాకు పరిచయాలు లేవు అంటే సిటీలో ఏ పరిచయం ఉంటుంది? రెండోది దెన్ కమ్స్ ఆంధ్రప్రదేశ్. ఎస్ Right. నాన్ హిందీ స్టేట్స్ లో అవుట్ సైడర్ కి, నువ్వు అవుట్ సైడర్ గా నువ్వు వచ్చి బిజినెస్ చేయవచ్చు, నువ్వు అవుట్ సైడర్ గా వచ్చి నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేయవచ్చు. అవుట్ సైడర్ వచ్చి నువ్వు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఉండాలి అంటే ఏ స్టేట్ ఇండియాలో అక్సెప్ట్ చేయరు. ఆంధ్రప్రదేశ్ అక్సెప్ట్ చేయరు, తమిళనాడు అక్సెప్ట్ చేయరు, మహారాష్ట్ర, గుజరాత్ నోబడి. యూపీలో ఉంటే బీహార్ లో వెళ్ళొచ్చు, మధ్యప్రదేశ్ లో వెళ్ళొచ్చు, ఏపీలో ఛాన్స్ లేవు. సో మీరు ఏపీ ఆఫీసర్గా ఏపీలో వెల్ నోన్ పర్సన్గా మీరు అయితే ఏపీలో పోటీ చేయొచ్చు అంటారా? ఇస్ దేర్ ఎనీ ఛాన్స్? అలాంటి ఆలోచనలు ఉన్నాయా? అంటే అదే చెప్తున్నాను. నాన్ హిందీ స్టేట్స్ లో అవుట్ సైడర్ కి ఇప్పుడు వాళ్ళ ప్రజలు అక్సెప్ట్ చేయరు. కానీ యూపీలో పోటీ చేసే ఛాన్స్ గురించి ఇందాక నేను అడిగింది, నాట్ ఏపీ. యూపీలో నేను ఒక మామూలు సిటిజన్ కదా, నేను ఎవరు నా పరిచయం ఉంది, ఎవరు నువ్వు, నేను కాలనీ వాళ్ళకే నా గురించి తెలియదంటే ఈ మొత్తం సిటీ గురించి నేను మైక్ పెట్టి నేను ప్రవీణ్ ప్రకాష్, నేను బ్రహ్మాండ పని చేశాము, మీ ఫ్రెండ్ ఎవరు ఉంటే విజయవాడతో అడగండి, నేను గొప్ప పని చేశాము, యూట్యూబ్ చూడండి, ఎవరు నమ్ముతారు? కోరిక ఉంది, ఛాన్స్ లేవు. రైట్ సార్. మీ విఆర్ఎస్ అట్లా ఉన్నప్పుడు చెప్పండి. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు వరకు వాట్ మెనీ ఆఫర్స్ అంత డిమాండ్ ఉంటే, సపోజ్ ఇదే నేను ఏపీలో ఉండేవాడుంటే ఒక 7 years ముందు నేను వెనక తీసుకున్నాము, ఒక స్టాండ్ తీసుకున్నాము అంటే చాలా మంది వచ్చేవాళ్ళు కదా నా దగ్గర. అవును. రైట్ సార్. మీరు ఫైనల్గా రైట్ సార్, విఆర్ఎస్ తీసుకునే ముందు మీకు తీసుకోవాల్సింది అని ఒత్తిడి జరిగిందా, లేకపోతే ఆ టైంలో అకస్మాత్తుగా ప్రభుత్వం మారిన తర్వాత మీరు విఆర్ఎస్ తీసుకోవాల్సిన అంత అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది? అంటే మిగతా వాళ్ళు అంత ఓపెన్ గా చెప్పరు, నేనే చెప్తున్నాను. ఎస్, ఒక నా ఏజ్ లో ఉన్న మనిషికి వితౌట్ పోస్టింగ్, సస్పెన్షన్, జైల్, మూడులో పెద్ద డిఫరెన్స్ లేదు. మీరు జైలు వెళ్ళలేదు, మీరు వితౌట్ పోస్టింగ్ ఉన్నారు అంటే డిఫరెన్స్ ఏమిటి? అన్నం జైల్లో కూడా ఉంటుంది, అన్నం పెడతారు, అక్కడ కూడా న్యూస్ పేపర్ ఇస్తారు, పని లేదు. అంటే జైలుతో మనకి భయం ఏమిటి అంటే 2 ఉంటాయి జైలుతో భయం. ఒకటి అంటే ఒక సోషల్ స్టిగ్మా. నాకే సోషల్ స్టిగ్మా వచ్చింది కదా, నువ్వు అంత మీ గవర్నమెంట్ వితౌట్ పోస్టింగ్ చేసింది అంటే నువ్వు కనీసం డబ్బు కొట్టే ఉంటావు, నువ్వు ఏదైనా తప్పు చేసే ఉంటావు, ఒక సోషల్ స్టిగ్మా. సెకండ్, వితౌట్ పర్పస్. నేను ఉదయం నుంచి లేచి ఈవినింగ్ వరకు అందరికి ట్రాన్స్ఫర్ పోస్టింగ్, కొత్త పోస్టింగ్ వచ్చింది. నేను గవర్నమెంట్ లో పని చేసినప్పుడు ఎట్లా ఉంటుంది కళ్యాణ్ గారు, మనం ప్రైవేట్ వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. మళ్ళీ వాళ్ళు మీ ఫ్రెండ్షిప్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ఉంటూ, ఎవరో కాంట్రాక్టర్ తో మీరు ఫ్రెండ్షిప్ చేయకూడదు, బిజినెస్ మెన్ తో ఫ్రెండ్షిప్ చేయకూడదు, ప్రైవేట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు.
సో మనం చివరిలో ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటాం? మా కొలీగ్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటాం. అవును. సో ఇప్పుడు అందరూ బిజీగా ఉన్నారు. నేను ఉదయం నుంచి ఈవినింగ్ ఏం పని చేయాలి? కొంతమంది ఆడితే అంటే కొంతమంది ఏమన్నారంటే గీత చదువుకో, రామాయణ చదువుకో అన్నారు. కొంతమంది గోల్ఫ్ నేర్చుకున్నారు. కొంతమంది యుఎస్ కి విజిట్ కి అన్నారు. నేను పని చేయాలా ఉంది నా లైఫ్ లో, నా పని, నా వర్క్ ఇస్ వర్షిప్. నేను వర్షిప్ చేయాలా ఉంది నాకు. సో 1 day 2 day 3 day 4 day ఎవరు అంటే సీఎం గారు కోపంలో ఉంటే నీవు ఎవరు మాట్లాడరు, అందరు దూరంగా ఉంటారు. ఈ రోజు ఎవరు దూరంగా ఉన్నారు? ఏంటి మీరు నా ప్లేస్ లో ఉంటే ఏం చేసేవాళ్ళు? ఎగ్జాక్ట్లీ అండి, ఐ టు అగ్రీ విత్ దట్ వన్. బట్ మరి ఇప్పుడు మరి పూర్తిగా ఖాళీగా ఉన్నారు, మరి దాన్ని ఏమనొచ్చు? అంటే టెంపరీ ఖాళీని భరించలేనటువంటి ప్రవీణ్ ప్రకాష్ అంటే కాదు, 1 year ఖాళీగా ఉన్నాను. ఇప్పుడు నేను ప్రైవేట్ సెక్టర్ జాయిన్ అయినాం కదా. నేను ఒక ప్రైవేట్ సెక్టర్, ఒక ఎడ్టెక్ కంపెనీ ఉంది, ఒక నార్త్ ఇండియన్ ఎడ్టెక్ కంపెనీ. వాళ్ళ విజన్ అంటే సౌత్ ఇండియాలో ఎక్స్పాండ్ చేయాలా ఉంది. ఫిజిక్స్ వాళ్ళ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీ ఉన్న వాళ్ళే. సో అక్కడ నాకు ఒక ఉద్యోగం వచ్చింది. సో కనీసం నేను బిజీగా ఉన్నాము, వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాము. ఎట్లా వాళ్ళు కేరళలో ఎట్లా ఎక్స్పాండ్ చేయాలా, ఆంధ్రాలో ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి, తెలంగాణలో ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి, కర్ణాటకలో, మహారాష్ట్రలో ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి. సో వాళ్ళ సర్వీసెస్ ఎట్లా. సో సెకండ్ అంటే నా ఐఐటి ఫ్రెండ్, నా కాలేజ్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది, వాళ్ళ దగ్గర నేషన్ బిల్డింగ్ ఫీలింగ్ చాలా నా నుంచి 10 times ఎక్కువ ఉంది. ఈ దేశం నేషన్ బిల్డింగ్, రాష్ట్రం నేషన్ బిల్డింగ్ ఓన్లీ గవర్నమెంట్ లో ఉన్న పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తున్నారా ఆలోచన తప్పు. ఈ నేషన్ బిల్డింగ్ అందరితో కలిసి నేషన్ బిల్డ్ అవుతుంది తప్ప, సర్లే నేను గవర్నమెంట్ లో ఉండి నేషన్ బిల్డింగ్ చేస్తాం, ఇప్పుడు ప్రైవేట్ లో ఉండి నేషన్ బిల్డింగ్ చేస్తాం. జస్ట్ ప్రైవేట్ సెక్టర్ లో పని చేసిన వాళ్ళు తక్కువ ప్యాట్రియట్, గవర్నమెంట్ లో పని చేసిన వాళ్ళతో కొంతమంది ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను, నేను చూస్తాం. నేను గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు చూసేవాళ్ళు, వాళ్ళ కోసం నేషన్ కోసం ఉన్న ఫీలింగ్ కానీ స్టేట్ కోసం ఫీలింగ్ నా నుంచి అప్పుడు కూడా ఎక్కువ ఉండేవాళ్ళు. సో ఇట్స్ ఓకే, అప్పుడు అవకాశం రాలేదు. ప్రైవేట్ సెక్టర్లో కష్టపడతాము, నేషన్ బిల్డ్ చేస్తాం. ఓకే, రైట్ సార్. లాస్ట్ బట్ వన్, గవర్నమెంట్కి ప్రస్తుతం అంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా మీరు ఇక్కడ నుంచి రిటైర్ అయ్యి వెళ్ళినా కానీ, విఆర్ఎస్ తీసుకొని వెళ్ళినా కానీ మీకున్న మమకారం స్పష్టంగా ఇప్పుడు కనపడుతుంది కనుక మీరు ఏం సజెషన్స్ ఇస్తారు గవర్నమెంట్కి? దయచేసి ఇది ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు వాళ్ళు పంచాయత్ సెక్రటరీ ఉండొచ్చు, చీఫ్ సెక్రటరీ, కానిస్టేబుల్ ఉండొచ్చు, అందరూ చాలా ఫ్యామిలీస్ కి వాళ్ళకు ఇన్సూరెన్స్ కవర్ గా ఉంటారు. ఒక ఇంట్లో కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కాకుండా వాళ్ళ రిలేటివ్స్ అందరికీ ఉంటారు. అందరూ ఒక పర్మనెంట్ సివిల్ సర్వెంట్ గా ఉంటారు. వాళ్ళందరికీ తెలుసు. మీరు సౌత్ ఇండియాలో మీరు చూడండి, మీరు కేరళ చూడండి, తమిళనాడు చూడండి, మనం చూడండి, there will never be any political party which will be 30 years కి 40 years కి 20 years కి పని చేస్తుంది, అట్లా ఏం ఉండదు. లేదు అట్లా సౌత్ ఇండియా. అది అందరికీ తెలుసు. నోబడీ వర్క్స్ పొలిటికల్ గా. ఎవరు 0.00001% ఉండొచ్చు, వాళ్ళకి కూడా స్ట్రాంగ్ పీపుల్ లో మాఫీ ఉంటుంది. వాళ్ళే పిలిపించి మాఫీ చేసి ఎవరికి ఏ మెరిట్ ఉంది దయచేసి అందరికి మీరు ఓనప్ చేసుకొని, అంటే ఇలాగా రిఫార్మ్ పవర్ లో ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. ఇది ఐ డోంట్ వాంట్ ఏ స్టేట్ వేర్ ఐ వర్క్ 30 years. అంటే అవతల వాళ్ళు అంటే అందరు కోట్లాడుకుంటున్నారు, అందరు పోలరైజ్ అయిపోయినారు. అంటే నువ్వు వైఆర్సిపి ఎంప్లాయీ, నువ్వు టీడీపీ ఎంప్లాయీ, నువ్వు వైఆర్సిపి స్కూల్, నువ్వు టీడీపీ స్కూల్ అంటే వద్దు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద స్టేట్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారు మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? మీలాగా మీలాగా కెపాసిటీ, మీలాగా అంటే అంత ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు. మీ ద్వారా నేను ఆయనకి అపీల్ చేస్తున్నాను, సార్ యూ ఓన్లీ కెన్ డూ ఇట్.
ప్లీజ్ ఓన్ అప్ ఎవ్రీ ఎంప్లాయీ. 10 lakhs ఎంప్లాయీ ఉన్నారు మన దగ్గర. గొప్ప పర్మనెంట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ. ప్లీజ్ డోంట్ పుట్ దెమ్ గ్లాస్ ఆఫ్ వైఆర్సిపి, టీడీపీ, కాంగ్రెస్, సిపిఎం. వద్దు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ టిల్ హీ రిటైర్ అయిన తర్వాత ఆయన స్వేచ్ఛ. రైట్ సార్. మనకి అమరావతి గతంలో మీరున్నప్పుడు మన 3 రాష్ట్రాలు పక్కన పెడితే ఇప్పుడు అమరావతి గురించి మాత్రం ఆడుకుందాం. 3 రాష్ట్రాలు మనకు వద్దు. అమరావతిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆ సాకారం జరుగుతుందంటారా? వాట్ యూ ఫీల్ అబౌట్ అమరావతి? ఎందుకంటే మనం ఉన్నంతకాలం రాజధాని లేని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రస్తుతం రాజధాని మూవ్ అవుతున్నటువంటిగా కనపడుతుంది. మీరేమంటారు? అంటే నేను ఒక రీల్లో కూడా చెప్పాను. మీరు చూసారా లేదా నాకు తెలియదు. నా పేరెంట్స్కి చాలా ఇష్టం విజయవాడ. సో నేనంటే రిజైన్ చేసిన తర్వాత, అంటే విఆర్ఎస్ తీసుకున్న తర్వాత వాళ్ళంటే మనం ఎక్కడే ఉందాం, మనం ఎక్కడ ఎందుకు వారాణసి ఎందుకు, మనం ఎక్కడే ఉందాం అంటే నువ్వు ప్రైవేట్లో చూసుకున్నారు. నేను ప్రైవేట్లో ఉద్యోగం చూసాం. అంటే ఎంత గవర్నమెంట్లో నాకు ఎంత శాలరీ ఉంటుంది, ఆ శాలరీ ఉద్యోగం ఎంత విజయవాడలో దొరుకుతుంది అంటే ఒకటి కూడా లేదు సార్. సో అమరావతి సొల్యూషన్. నాలాగా లెవెల్ శాలరీ నాకు ఎంత వచ్చింది, అంత పెద్ద గొప్ప శాలరీ కాదు, గవర్నమెంట్లో గొప్ప శాలరీ ఉండదు. బట్ అంత శాలరీ కూడా జాబ్స్ లేవు. జరగాలి అంటే మీకు అమరావతిలో ఉన్న 9 క్యాపిటల్స్ ఉన్నాయి, సబ్ సిటీస్ ఉన్నాయి కదా సార్. మీ మీడియా సిటీ, జస్టిస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, మెడికల్ సిటీ, ఎడ్యుకేషన్, అన్నిలో 3-4 బిగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి. ఓకే. దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎనర్జీ సరిపోవు. ఓకే. మీ స్పెషల్ స్టేటస్ పేరు ఇస్తారా, వేరే పేరు ఇస్తారా, ఏనా పేరు ఇవ్వండి. అన్లెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సెంటివ్, క్యాపిటల్ సబ్సిడీ కానీ మీ ట్యాక్స్ సబ్సిడీ కానీ పెట్టి అట్రాక్ట్ చేస్తే ఈ 9 సిటీకి మూడు యాంకర్ ఇండస్ట్రీ తెప్పించిన బాధ్యత నాది చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫీల్ అవ్వాలి. దయచేసి స్టేట్ గవర్నమెంట్ మీద మీరు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ కాదు, ప్రపంచంలో ఉన్న ఏ స్టేట్ గవర్నమెంట్ మీ పక్కన ఎవరు ఉన్నారు? మీ పక్కన చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది. ఇట్లా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు బిజినెస్ చూసుకుంటారా? మనకి ఇమోషన్ తో పని చేయరు కదా వాళ్ళు. సో ఈ ప్రతి సబ్సిడీలో 3-4 యాంకర్ పెద్ద ఇన్వెస్టర్స్ తెచ్చుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. వాళ్ళు తెచ్చుకుంటే ఎస్ఎంఈకి స్టేట్ గవర్నమెంట్ తీసుకువస్తారు. అది తీసుకోవాలి. అది లేదు మనం అట్లా ఆంధ్రప్రదేశ్ లో చేస్తే వేరే వాళ్ళు కూడా ఆడతారు, ఒరిస్సా వాళ్ళు ఆడతారు, బీహార్ వాళ్ళు ఆడతారు, వెస్ట్ బెంగాల్. వద్దు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచనతో బయటకి రావాలి. నాట్ కరెక్ట్ థాట్ ప్రాసెస్, కరెక్ట్ కాదు. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బట్ క్లోజింగ్ టైంలో మనది ఏపీలో ఫస్ట్ డిజిటల్ ఛానల్ వైకే టీవీ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? న్యూ ఇయర్ వస్తుంది, పొంగల్ వస్తుంది. నేను వాళ్ళకి మీ అందరికి ఇట్స్ వైకే టీవీ సార్. వైకే టీవీ. ఇట్స్ వైకే టీవీ. వైకే మీన్స్ వైకే ఫుల్ ఫామ్ యువ కెరటాలు సార్. వైకే అంటే మీరు ఆబ్వియస్లీ యు ఆర్ ద బెస్ట్. మీరు యువాల్ ఆఫ్ ఆంధ్ర, యు ఆర్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ కదా. 5% పాపులేషన్ వాళ్ళు 25% ఐఐటి సీట్, ఎంసెట్ సీట్ సాధిస్తున్నారు అంటే, నీట్ సీట్ సాధిస్తున్నారు అంటే ద బెస్ట్. మీ విష్ ఆల్ ద బెస్ట్. నేను ఓన్లీ న్యూలీ ఎవరెవరు జెన్ జీ నుంచి కొంచెం పైన జెన్ వైలో ఎవరి పిల్లలు కొంచెం క్లాస్ 1st నుంచి 9th వరకు ఉన్నారు, ఆ సెగ్మెంట్ వాళ్ళకి నేను న్యూ ఇయర్ లో ఒక సందేశం ఇస్తున్నాను. నేను నా లైఫ్ లో నేను ఏం అబ్జర్వ్ చేశామంటే, ఎక్కడ ఫాదర్ క్లాస్ 1 నుంచి క్లాస్ 8th లో ఉన్న పిల్లలు ఉన్నప్పుడు ప్రతిరోజు వాళ్ళ పిల్లలతో 30 నిమిషాలు 30 minutes వైఫ్ మీద వదిలి పెట్టుకొని
లేదు మేము చాలా బిజీగా ఉన్నాము, ఆమె చూసుకుంటుంది తప్ప 35 మినిట్స్ అకాడమిక్ కాన్వర్సేషన్ చేస్తారు. వాళ్ళ పిల్లలు భవిష్యత్ బంగారంగా ఉంటుంది. మీరు దయచేసి వచ్చిన న్యూ ఇయర్లో ఒక రెజల్యూషన్ తీసుకోండి. మీ పిల్లలతో మీరు కనీసం 35 మినిట్స్ ప్రతిరోజు ఈవినింగ్, ఎంతైనా లేట్ అయితే మీరు లేరంటే, మీ ఊర్లో లేరు, మీ పట్టణం లేరంటే మీ వాట్సాప్ వీడియో కాల్ చేసి వాళ్ళకి మీరు ఫ్రెండ్గా వాళ్ళ లెవెల్లో వచ్చి మీరు ఆ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడరని చెప్పి ఆ రెజల్యూషన్ తీసుకోవాలనుకుంటున్నాను. రైట్ సార్, వైకే టీవీ ప్రేక్షకులకు ఇది న్యూ ఇయర్ విషెస్ ఏమైనా చెప్తారా? న్యూ ఇయర్ అండ్ పొంగల్ డైరెక్ట్ వైకే టీవీ ప్రేక్షకులకు అంటూ ఒకటి చెప్తే మేము ఇది ఫైల్లో పెట్టుకుంటాం. And so I wish all of them, all the YKT ప్రేక్షకులు అందరికీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి. ఆబ్వియస్లీ సంక్రాంతిలో లేము అక్కడ, అంటే 3 days ఫుడ్ ఫెస్టివల్ లాగా. ఆబ్వియస్లీ ఐ విల్ బి మిస్సింగ్ ఇట్. మంచి వెదర్, బ్యూటిఫుల్ టైమ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. విష్ all of them all the best. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ద డిబేట్. మీరు చాలా ఓపికగా, చాలా సహనంతో ఇంతసేపు మాకుతో సహకరించి ఎంతో వివరాలని, ప్రజలకి ఎంతో అనుమానాలని క్లియర్ చేసినందుకు మీకు వైకే టీవీ తరఫున కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ అస్. ఇది పరిస్థితి. ప్రవీణ్ ప్రకాష్ 2.0 ఎలా ఉందో మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం. కీప్ వాచింగ్ వైకే టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు.